హాయ్ ఎవరివన్, ఐ హోప్ యూ ఆర్ డూయింగ్ గుడ్. సో ఇది లాస్ట్ సెషన్ అని అనుకున్నా కానీ ఫ్యూ మోర్ క్లాసెస్ చెప్పమని రిక్వెస్ట్ చేశారు. సో టిల్ ద ఎగ్జామ్ అని చెప్పడాను కానీ 2 days బిఫోర్ మనం స్టాప్ చేద్దాం. ఓకే, సో ఎగ్జామ్ బిఫోర్ 2 days మాత్రం మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా ప్రిపేర్ అవ్వండి. ఓకే, వాట్ డివైస్ ఈజ్ యూజ్ టు ప్రొవైడ్ లూబ్రికేషన్ టు ద మెషిన్? సో ఆప్షన్స్ ఆర్ ఆయిల్ క్యాన్, ఆల్ ఆఫ్ దీస్, ఆయిల్ గన్, గ్రీస్ గన్. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? ఆయిల్ క్యాన్. సో ఇది మెషిన్స్లో విడి భాగాలకు సులభంగా ఆయిల్ని అందించడానికి ఉపయోగించే ఒక చిన్న పాత్ర లాంటిది అనమాట. సో దీన్ని సాధారణంగా తక్కువ పరిమాణంలో ఆయిల్ అనేది వేయడానికి వాడతాం అన్నమాట. నెక్స్ట్ ఏంటి? ఆయిల్ గన్. ఇది ప్రెజర్ సహాయంతో మెషిన్స్ లోపల భాగాలకు లేదా చిన్న రంధ్రాల్లోకి ఆయిల్ను బలవంతంగా పంపడానికి ఉపయోగించే ఒక పరికరం అనమాట. నెక్స్ట్ గ్రీజ్ గన్ అనమాట. ఇది మెషిన్స్కి గ్రీజ్ను అందించడానికి ఉపయోగించే ఒక సాధనం అనమాట. ఓకే, సో బేరింగ్లు అలాగే ఇతర భారీ భాగాలకు గ్రీజ్ను పట్టించడానికి ఇది చాలా ముఖ్యమైనది అనమాట. సో ఆల్ ఆఫ్ దీస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ఆప్షన్ బి. కిరోసిన్ ఆయిల్ ఆర్ డాష్ ఈస్ యూజ్డ్ డ్యూరింగ్ హార్నింగ్ యాజ్ లూబ్రికెంట్ అన్నాడు. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఏంటి? పెట్రోల్. పెట్రోల్ చాలా వేగంగా ఆవిరైపోయే స్వభావం ఉంటుంది కదా, హైలీ వాలటైల్, రైట్? హైలీ వాలటైల్ కదా పెట్రోల్ అనేది, రైట్? సో వేగంగా ఆవిరైపోయే స్వభావం కలిగి ఉంటుంది. అలాగే త్వరగా ఫైర్ని క్యాచ్ చేసే ఎబిలిటీ అనేది ఉంటుంది పెట్రోల్కి. కాబట్టి మెషినింగ్ లేదా హార్నింగ్ సమయంలో దీన్ని లూబ్రికెంట్గా వాడడం అనమాట. ఓకే, నెక్స్ట్ మొబైల్ ఆయిల్ అన్నాడు. మొబైల్ ఆయిల్ అనేది సాధారణ ఇంజిన్ లూబ్రికెంట్ అనమాట. ఇది చాలా చిక్కగా ఉండడం వల్ల హార్నింగ్ అబ్రసివ్ స్టోన్స్ ఉంటాయి కదా, సో వాటిని రంధ్రాలను పూడ్చివేస్తుంది అనమాట. ఓకే, సో దాని ద్వారా కటింగ్ అనేది సరిగ్గా జరగదు. ఓకే, సో అబ్రసివ్ స్టోన్ హోల్స్ ఉంటాయి కదా, గ్యాప్స్, దాన్ని క్లోజ్ చేస్తుంది, పూడ్చివేస్తుంది అనమాట. సో దాని ద్వారా మనకి కటింగ్ అనేది జరగదు అనమాట. నెక్స్ట్ డీజిల్. హార్నింగ్ అనేది సిలిండర్ బాల్ను అత్యంత ఖచ్చితత్వంతో స్మూత్ ఫినిష్ చేసే ప్రక్రియ అనమాట. ఈ ప్రక్రియలో ర్యాపిడ్ని తగ్గించడానికి, ఉష్ణోగ్రత నియంత్రించడానికి మరియు మెటల్ చిప్స్ను సులభంగా తొలగించడానికి కిరోసిన్ లేదా డీజిల్ను లూబ్రికెంట్ మరియు కూలెంట్గా ఉపయోగిస్తారనమాట. ఓకే, నెక్స్ట్ గ్రీజ్. గ్రీజ్ అనేది చాలా చిక్కని సెమీ సాలిడ్ రూపంలో ఉంటుందన్నమాట. ఇది హార్నింగ్ టూల్స్ సరిగ్గా పనిచేయకుండా అడ్డుపడుతుంది, కాబట్టి దీన్ని ఈ ప్రక్రియలో వాడలేం అనమాట. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. డీజిల్ ఈజ్ ద రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, ద సైజ్ ఆఫ్ ఇంజనీర్స్ వైస్ ఈజ్ స్పెసిఫైడ్ అకార్డింగ్ టు విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ అన్నాడు. ఓకే, సో ఆప్షన్స్ ఏంటి? లెంత్ ఆఫ్ ది మూవబుల్ జా అన్నాడు. అంటే కదిలే జాస్ ఉంటాయి కదా, సో వాటి పొడవు అంటున్నాడు. వైజ్లోని మూవబుల్ జాస్ యొక్క పొడవును దాని పరిమాణాన్ని నిర్ణయించడానికి ప్రామాణికంగా పరిగణించాం మనం. ఓకే, నెక్స్ట్ విడ్త్ ఆఫ్ జా అన్నాడు. ఇంజనీర్స్ వైజ్ పరిమాణాన్ని ఎల్లప్పుడు మనం విడ్త్ ఆఫ్ జాస్ ఆధారంగానే కొలుస్తాం అన్నమాట. లైక్ 100 mm లేదా 150 mm వయసు అలాగా. ఓకే, సో ఇది వయసు పట్టుకోగల వర్క్ పీస్ పరిమాణాన్ని రిప్రజెంట్ చేస్తుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ బి రైట్ వన్. సో హైట్ ఆఫ్ వైస్ అన్నాడు. వర్క్ బెంచ్ మీద వయసు ఎంత ఎత్తులో ఉందనే దాని పరిమాణానికి సంబంధం లేదన్నమాట. సో కాబట్టి అంత ఎత్తుకొలత అనేది మనం పరిగణించలేము. నెక్స్ట్ మ్యాక్సిమం ఓపెనింగ్ ఆఫ్ జా అన్నాడు. ఇది జాస్ ఎంత దూరం తెరుచుకుంటాయో తెలుపుతుంది, కానీ వైజ్ యొక్క స్పెసిఫికేషన్ సైజ్ కాదు. ఓకే, సో ఫైనల్ ఆన్సర్ వుడ్ బి విడ్త్ ఆఫ్ ది జా. ఓకే, ఆప్షన్ బి. Which one of the following coolants is used for reaming aluminum workpiece? సో ఫస్ట్ ఆప్షన్ అంటే కిరోసిన్. అల్యూమినియం వంటి సాఫ్ట్ మెటల్స్ డ్రిల్లింగ్, ట్యాపింగ్ లేదా రీమింగ్ చేసేటప్పుడు చిప్స్ టూల్కి అతుక్కుపోకుండా, అంటే బిల్డప్ ఎడ్జ్ ఏర్పడకుండా నివారించడానికి కిరోసిన్ కూలెంట్గా లేదా లూబ్రికెంట్గా ఉపయోగిస్తాం అనమాట. ఓకే, సో ఇది చక్కటి సర్ఫేస్ ఫినిష్ని ఇస్తుంది. ఓకే, ఆప్షన్ ఏ రైట్ వన్. అండ్ వాటర్ అన్నాడు. నీరు అనేది ఈ మెటల్స్పై రస్ట్ పట్టడానికి కారణం అవుతుంది అన్నమాట. అలాగే ఇది సరైన లూబ్రికేషన్ అందించదు, కాబట్టి దీన్ని నేరుగా మెషిన్ కూలెంట్గా వాడలేము అనమాట. నెక్స్ట్ ఎయిర్ ప్రెషర్ అన్నాడు. గాలి పీడనాన్ని చిప్స్ బ్లో అవే చేయడానికి వాడచ్చు, కానీ అల్యూమినియం రీమింగ్ సమయంలో ఈ ఫ్రిక్షన్ని తగ్గించడానికి మరియు ఉష్ణోగ్రత నియంత్రించడానికి సరైన కూలెంట్ అనేది అవసరం కాదు.
సో ఇట్ ఈస్ ఆల్సో నెగ్లెక్టెడ్. లార్డ్ ఆయిల్ అంటే లార్డ్ అంటే ఇది జంతువుల కొవ్వు నుంచి వచ్చే ఆయిల్ టైప్స్ అనమాట. ఓకే, సో ఇది కొన్ని రకాల స్టీల్ పెంచడానికి వాడతారు, కానీ అల్యూమినియం రీమింగ్కి ఇది స్టాండర్డ్ కాదనమాట. ఓకే, స్టాండర్డ్ కూలెంట్ కాదు. సో ఫైనల్గా మన కన్క్లూజన్ ఏంటి, అల్యూమినియం వర్క్ పీస్పై రీమింగ్ ప్రక్రియ నిర్వహించేటప్పుడు ఉపరితలం అనేది ఫినిషింగ్ రావడానికి మరియు ఫ్రిక్షన్ తగ్గించడానికి కిరోసిన్ అనేది అత్యంత అనుకూలమైన కూలెంట్. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఏ జిగ్ బుషింగ్ యాజ్ షోన్ ఇన్ ద ఫిగర్? సో ఆప్షన్స్ చూద్దాం. ప్రెస్ ఫిట్ బుషింగ్ అన్నాడు, దీన్ని నేరుగా జిగ్ ప్లేట్లోకి ప్రెస్ చేసి బిగిస్తాం అనమాట. ఇది సాధారణంగా మార్చాల్సిన అవసరం లేని పర్మనెంట్ టైప్ అమరికలను వాడతారు అనమాట. ఓకే, సో నెక్స్ట్ స్లిప్ రెన్యూవబుల్ బుషింగ్ అన్నాడు. సో ఇక్కడ ఇమేజ్లో మనకి లాక్డ్, అన్లాక్డ్ అని ఉన్నాయి చూసారా, అలాగే ఇక్కడ స్క్రూ కూడా ఉంది, లాకింగ్ స్క్రూ అనేది. ఓకే రైట్, సో స్క్రూ లేదా క్లాంపింగ్ అమరిక అనేది మనకి ఇక్కడ కనిపిస్తుంది అనమాట. సో ఒకే జిగ్లో డ్రిల్లింగ్ మరియు రీమింగ్ వంటి వేరువేరు ఆపరేషన్స్ చేయడానికి ఈ రకమైన బుషింగ్ను సులభంగా స్లిప్ చేసి మార్చవచ్చు అనమాట, అంటే రెన్యూవబుల్ ఇవి. సో అందువల్ల దీన్ని స్లిప్ రెన్యూవబుల్ బుషింగ్ అని అంటాం అనమాట. సో ఆప్షన్ బి ఈజ్ రైట్ వన్. ఓకే, నెక్స్ట్ లైనర్ బుషింగ్. లైనర్ బుషింగ్ను మాస్టర్ జిగ్ ప్లేట్లో శాశ్వతంగా అమర్చి దాని లోపలికి ఇతర రెన్యూవబుల్ బుషింగ్స్ని మౌంట్ చేస్తారనమాట. స్పెషల్ బుషింగ్ అంటే మనకి ప్రత్యేక అవసరాల కోసం ప్రత్యేకంగా తయారు చేసిన బుషింగ్ని ఇలా పిలుస్తాం అన్నమాట మనం. ఓకే, సో ఆన్సర్ హియర్ ఈస్ బి. Jig strongly holds the job in proper position and dash the tool. So it guides the tool. Okay, జిగ్ కదా. సో ఫస్ట్ ఏంటి, హోల్డింగ్ అన్నాడు, జాబ్ని పట్టుకోవడంతో పాటు టూల్ని కూడా ఇదే పట్టుకోదు, కాబట్టి ఇది సరిపోదు అనమాట. ఓకే, సో టూల్ అన్నాడు కనుక ఓకే ప్రాపర్గా చదవాలి అందుకే మనం. సో జిగ్ అనేది ఏంటి, జిగ్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి, వర్క్ పీస్ని గట్టిగా పట్టుకోవడం మరియు కటింగ్ టూల్ని గైడ్ చేయడం కదా. సో ఈ రెండు మనకి జిగ్ యొక్క మేజర్ యూజ్ అనమాట. ఓకే, సో నెక్స్ట్ ఏం ఇచ్చాడు, క్లాంపింగ్ ఇచ్చాడు. క్లాంపింగ్ అనేది జాబ్ను భద్రంగా బిగించడానికి ఉపయోగపడే ప్రక్రియ, కానీ టూల్ను నిర్దేశించడానికి ఇది సరైన పదం కాదనమాట. ఓకే, నెక్స్ట్ గైడ్ అన్నది రైట్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఇదే కదా దీని స్పెషలైజేషన్ జిగ్కి. ఓకే, జిగ్ ఎందుకు వాడతాం అంటే స్ట్రాంగ్లీ హోల్డ్స్ ద జాబ్ ఇన్ ప్రాపర్ పొజిషన్ అండ్ గైడ్స్ ద కటింగ్ టూల్. రైట్. ఓకే, సో జిగ్ యొక్క ప్రధాన ప్రత్యేకత ఏంటి అంటే వర్క్ పీస్ను సరిగ్గా భద్రపరచడంతో పాటు డ్రిల్లింగ్ లేదా బోరింగ్ చేసేటప్పుడు కటింగ్ టూల్ని సరైన మార్గంలో గైడ్ చేస్తుంది. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ద కాజ్ ఆఫ్ బ్రోకెన్ ట్యాప్ వైల్ ట్యాపింగ్? సో ఆప్షన్ ఏ, ద ట్యాప్ హ్యాస్ కోర్స్ థ్రెడ్స్. సో ట్యాప్ కోర్స్ థ్రెడ్స్ అంటే దూరంగా ఉండే థ్రెడ్స్ అనమాట. ఉండడం అనేది థ్రెడ్ కట్ చేయడానికి ఒక సాధారణ స్టాండర్డ్ డిజైన్ అనమాట. సో కేవలం థ్రెడ్స్ కోర్స్గా ఉన్నంత మాత్రాన ట్యాప్ అది విరిగిపోదు అనమాట. నాట్ అన్నాడు కనుక ఆప్షన్ ఏ. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ అంటే టూ మచ్ డౌన్వర్డ్ ప్రెజర్ ఈజ్ అప్లైడ్ అన్నాడు. ట్యాపింగ్ చేసేటప్పుడు ట్యాప్ను బలవంతంగా కిందకి నొక్కితే అంటే టూ మచ్ డౌన్వర్డ్ ప్రెజర్ అనేది మనం అప్లై చేస్తే ట్యాప్ అనేది జామ్ అయ్యి విరిగిపోయే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇది ట్యాప్ విరగడానికి ఒక ముఖ్యమైన కారణం. రైట్. నెక్స్ట్ కటింగ్ ఆయిల్ ఈజ్ నాట్ యూజ్డ్ అన్నాడు. కటింగ్ ఆయిల్ వాడకపోతే ఏమవుతుంది, ఫ్రిక్షన్ అనేది జనరేట్ అవుతుంది కదా. సో ఫ్రిక్షన్ జనరేట్ అవ్వడం వల్ల హీట్ అనేది పెరుగుతుంది విపరీతంగా. సో హీట్ పెరిగి ట్యాప్ అనేది విరిగిపోతుంది అన్నమాట. కాబట్టి ఇది కూడా ట్యాప్ విరగడానికి ఒక కారణమే. నెక్స్ట్ స్మాలర్ ట్యాప్ డ్రిల్ సైజ్ ఈజ్ యూజ్డ్. సో హోల్ చేయాల్సిన దానికంటే చిన్న సైజ్ డ్రిల్ బిట్ ఉపయోగిస్తే ట్యాప్ మీద మనకి అదనపు భారం పడి అది సులభంగా విరిగిపోతుంది అనమాట. కాబట్టి ఇది ట్యాప్ విరిగిపోవడానికి ఒక కారణం అనమాట. సో నాట్ ద కాజ్ అన్నాడు కనుక ద ట్యాప్ హ్యాస్ ఎ కోర్స్ థ్రెడ్స్. ఓకే, సో దట్ ఈస్ ద రైట్ ఆన్సర్. A die is a, so it is a external thread cutting tool. So option A. ఓకే, సో డై అనేది బోల్ట్లు, రాడ్లు లేదా పైపుల వెలుపల వైపు భాగాలపై థ్రెడ్స్ను కట్ చేయడానికి ఉపయోగించే ఒక ప్రామాణికమైన కటింగ్ టూల్ అనమాట. ఓకే, సపోజ్ ఇది బోల్ట్ హెడ్ అనుకుందాం. సో బోల్ట్కి ఏంటి ఎక్స్టర్నల్గా ఇలా థ్రెడ్స్ అనేవి ఉంటాయి కదా. ఓకే, సో దీన్ని ఏంటి నట్లానే ఉంటుంది అది డైలా. ఓకే, సో డైకి ఇంటర్నల్గా మనకి ఉంటాయి అన్నమాట థ్రెడ్డింగ్స్. సో దాన్ని దీనిపైన ఇలా రొటేట్ చేస్తూ అప్లై చేయడం వల్ల మనకి ఈ షాఫ్ట్ పైన మనకి
థ్రెడ్డింగ్ అనేది జనరేట్ అవుతుంది అనమాట. ఓకే, సో అది డై అంటే అలా యూజ్ చేస్తాం అనమాట మనం. నెక్స్ట్ ఇంటర్నల్ థ్రెడ్ కటింగ్ టూల్ అన్నాడు. నట్లు లేదా హోల్స్ లోపల భాగాలు ఇంటర్నల్ సర్ఫేసెస్ థ్రెడ్ కట్ చేయడానికి ట్యాప్ని యూజ్ చేస్తాం. ఓకే ఓకే నెక్స్ట్ డైయింగ్ కాల్. స్క్వేర్ థ్రెడ్స్ కటింగ్ టూల్ అన్నాడు. స్క్వేర్ థ్రెడ్స్ అనేవి నిర్దిష్టమైన ప్రొఫైల్ కలిగిన థ్రెడ్స్ కదా. సో డై అనేది అన్ని రకాల ఎక్స్టర్నల్ థ్రెడ్స్ని కట్ చేయడానికి వాడే సాధనం, కానీ కేవలం స్క్వేర్ థ్రెడ్స్ మాత్రమే కట్ చేయడానికి కాదు కదా. ఓకే, ఎక్మీ థ్రెడ్ కటింగ్ టూల్ అన్నాడు. ఎక్మీ థ్రెడ్ సాధారణంగా లేత్ మెషిన్ పై సింగిల్ పాయింట్ కటింగ్ టూల్ ద్వారా కట్ చేయబడతాయి. ఓకే, కాబట్టి డై అనేది ఎక్మీ థ్రెడ్ కటింగ్ టూల్ కాదు. ఓకే, సో ఆప్షన్ ఏ. Which among the following abrasive is used for lapping soft steels? సో ఆప్షన్ ఏ అల్యూమినియం ఆక్సైడ్. అల్యూమినియం ఆక్సైడ్ అనేది కార్బన్ స్టీల్, అలాయ్ స్టీల్ మరియు సాఫ్ట్ స్టీల్ వంటి పదార్థాలను ల్యాపింగ్ చేయడానికి బాగా సరిపోయే ఒక అబ్రాసివ్ అనమాట. సో ఇది వర్క్ పీస్పై అధిక పాలిషింగ్ మరియు ఖచ్చితమైన ఫినిషింగ్ ఇస్తుంది. సో ఆప్షన్ ఏ రైట్ వన్. అండ్ సిలికాన్ కార్బైడ్ అన్నాడు. ఇది చాలా గట్టిగా ఉండే అబ్రాసివ్ అనమాట. దీన్ని సాధారణంగా క్యాస్ట్ ఐరన్, బ్రాస్, గ్లాస్ వంటి పదార్థాల ల్యాపింగ్ కోసం ఎక్కువగా ఉపయోగిస్తారు అనమాట. నెక్స్ట్ డైమండ్ అన్నాడు. ఇది అన్నిటికంటే అత్యంత కఠినమైన పదార్థం అనమాట. సో దీన్ని టంగస్టన్ కార్బైడ్, సెరామిక్స్ అండ్ రత్నాలు వంటి అతి గట్టి పదార్థాలు ల్యాపింగ్ చేయడానికి యూజ్ చేస్తారు అనమాట. ఓకే, సో ఇవి కూడా మనం డిస్కస్ చేసాం. సో పీడిఎఫ్లో చూడండి. నెక్స్ట్ బోరాన్ కార్బైడ్. సిలికాన్ కార్బైడ్ కంటే ఇది మరింత గట్టిది అనమాట. సో దీన్ని డైస్ మరియు టంగస్టన్ కార్బైడ్ వంటి గట్టి పదార్థాలను ల్యాపింగ్ చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే, సో మెకానికల్ మరియు ఫిట్టెడ్ ట్రేడ్ రిలేటెడ్గా సాఫ్ట్ స్టీల్ మరియు కార్బన్ స్టీల్ భాగాలపై ల్యాపింగ్ ప్రక్రియను నిర్వహించడానికి మనం అల్యూమినియం ఆక్సైడ్ని ఉత్తమమైన అబ్రాసివ్గా ప్రిఫర్ చేస్తాం అనమాట. ఓకే, కటింగ్ ఫ్లూయిడ్స్ ఆర్ used while honing. The mineral oil commonly used in machining operations is diluted in proportion of 1 part of the oil with 4 parts of 1:4 partsలో 1 part ఏమో ఆయిల్ అంట. సో అదర్ పార్ట్ ఏంటి అని అడుగుతున్నాడు. ఓకే, సో ఫస్ట్ ఏంటి సోప్ కదా. సోప్ అనేది యూజ్ చేయం మనం. ఓకే, సో హానింగ్ సమయంలో లూబ్రికెంట్, సబ్బు, వాటర్ని మనం యూజ్ చేయం. నెక్స్ట్ లార్డ్ ఆయిల్ అని చెప్పాను కదా, జంతువుల కొవ్వు నుండి తీసే ఆయిల్ అనమాట. ఇది కొన్ని ప్రత్యేకమైన కటింగ్ అవసరాలకు వాడతారు, కానీ మినరల్ ఆయిల్తో కంబైన్ చేయరు దీన్ని. నెక్స్ట్ కిరోసిన్. కిరోసిన్ ఇస్ ద రైట్ వన్. ఓకే, సో మనకి హానింగ్ ప్రక్రియలో ఫ్రిక్షన్ తగ్గించడానికి మరియు మృదువైన ఫినిషింగ్ ఇవ్వడానికి మినరల్ ఆయిల్ను 1 వంతు ఆయిల్ మరియు 4 వంతుల కిరోసిన్ని మనం నిష్పత్తిలో కలిపి ఉపయోగిస్తాం అనమాట. 4th వన్ ఈజ్ కిరోసిన్. ఓకే, సో 4 parts కిరోసిన్ అనేది ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ ఏంటి సల్ఫరైజ్డ్ ఆయిల్ అన్నాడు. ఇది హెవీ డ్యూటీ కటింగ్ ఆపరేషన్కి ఉపయోగపడుతుంది, కానీ ఇది ఈ రేషియోకి రిలేటెడ్ కాదు. ఓకే, సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ వన్. హానింగ్ ప్రక్రియలో కటింగ్ ఫ్లూయిడ్స్ ఉపయోగించేందుకు మినరల్ ఆయిల్ను 1:4 నిష్పత్తిలో కిరోసిన్తో కలిపి ఉపయోగిస్తారు అనమాట. కాబట్టి ఇది రైట్ ఆన్సర్. ఓకే, సీవేజ్ ఈజ్ పంప్డ్ యూజింగ్. సో మోనోబ్లాక్ పంప్ అన్నాడు. మోనోబ్లాక్ పంపులు సాధారణంగా గృహ అవసరాలకు స్వచ్ఛమైన నీటిని సరఫరా చేయడానికి ఉపయోగిస్తారు అన్నమాట. సో వీటిలో ఘన పదార్థాలు లేదా మురుగు వ్యర్థాలు వెళ్ళేందుకు పెద్ద ఇంపెల్లర్ క్లియరెన్స్ అనేది ఉండదు. ఓకే, సో ఓన్లీ హౌస్ హోల్డ్ వాటర్ పర్పస్కి యూజ్ చేస్తాం అన్నమాట. హౌస్ హోల్డ్ ప్యూర్ వాటర్ అన్నా, ప్యూర్ వాటర్ సప్లైకి యూజ్ చేస్తాం అన్నమాట, పంపింగ్కి. ఓకే, నెక్స్ట్ రెసిప్రోకేటింగ్ పంప్ అన్నాడు. ఇది పిస్టన్ లేదా ప్లంజర్ సహాయంతో పనిచేసే పంప్ అన్నమాట. ఇందులో వాల్వ్లు ఉంటాయి కాబట్టి మురుగునీటిలోని ఘనవ్యర్థాలు అంటే సాలిడ్ వేస్ట్ వాళ్ళను అడ్డుకుంటాయి అన్నమాట. సో అలాగే ఇది పంప్ అనేది దెబ్బతింటుంది. ఓకే, నెక్స్ట్ సెంట్రిఫ్యూగల్ పంప్. సో మురుగునీటి పంపిణీకి, సీవేజ్ పంపింగ్కి. ఓకే, సో ప్రత్యేకంగా నాన్ క్లాగ్ లేదా ఓపెన్ ఇంపెల్లర్ కలిగిన సెంట్రిఫ్యూగల్ పంపులను ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, నాన్ క్లాగ్ అంటే మధ్యలో ఆగిపోకుండా ఉంటుంది కదా. ఓకే, నాన్ క్లాగ్ ఆర్ ఓపెన్ ఇంపెల్లర్. ఓపెన్ ఇంపెల్లర్ టైప్ సెంట్రిఫ్యూగల్ పంప్స్ని యూజ్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఇవి వ్యర్థాలతో కూడిన మురుగునీటిని కూడా అడ్డంకులు లేకుండా సులభంగా పంప్ చేయగలవు. ఓకే, నెక్స్ట్
స్ప్లిట్ కేస్ పంప్ అన్నాడు. ఇది పెద్ద పారిశ్రామిక మరియు మున్సిపల్ వాటర్ సప్లై సిస్టమ్స్లో స్వచ్ఛమైన వాటర్ని పంప్ చేయడానికి ఉపయోగించే హెవీ డ్యూటీ సెంట్రిఫ్యూగల్ పంపులు అనమాట. ఓకే, సో ఇది మురుగునీటికి కాదు. ఓకే, సో సీవేజ్లో ఉండే ఘన వ్యర్థాలు ఎటువంటి అడ్డంకులు లేకుండా పంప్ చేయడానికి ప్రత్యేక డిజైన్ కలిగిన సెంట్రిఫ్యూగల్ పంపు ఉపయోగిస్తున్నాం అనమాట. ప్రత్యేక డిజైన్ ఏంటి అంటే నాన్ క్లాగింగ్ లేదా ఓపెన్ ఇంపెల్లర్ టైపు డిజైన్స్ని యూజ్ చేస్తాం మనం. ఓకే, వాట్ ఈస్ ద రెఫరెన్స్ డయామీటర్ బిలో విచ్ ద పైప్ ఈస్ నోన్ యాజ్ ట్యూబ్? సో ఆప్షన్ ఏంటి 12 mm. సో పైప్ మరియు ట్యూబ్ మధ్య వ్యత్యాసాన్ని గుర్తించడానికి 12 mm ప్రామాణికంగా పరిగణిస్తాం మనం. ఓకే, సో నిర్దిష్ట వ్యాసం కంటే తక్కువ ఉన్న వాటిని ట్యూబ్లుగా మనం రిప్రజెంట్ చేస్తాం అన్నమాట. ఓకే, సో ఆప్షన్ ఏ. ఫర్ ఇంటర్నల్ థ్రెడ్డింగ్ ద హోల్ డయామీటర్ టు బి డ్రిల్డ్ బిఫోర్ థ్రెడింగ్ ఆపరేషన్ ఈస్ ఈక్వల్స్ టు. సో ఆన్సర్ హియర్ ఈస్ ఆప్షన్ బి, మైనర్ డయామీటర్ అనమాట. ఓకే, సో ట్యాపింగ్ లేదా ఇంటర్నల్ థ్రెడింగ్ చేసే ముందు వేసే హోల్ అనేది థ్రెడ్ యొక్క లోపల అంచు కొలత ఉంటుంది కదా, సో మైనర్ డయామీటర్ అంటారు దానికి సమానంగా లేదా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది అనమాట. సో ఇది థ్రెడ్ యొక్క లోపల అంచులని రిప్రజెంట్ చేస్తుంది. ఓకే, సో ఆప్షన్ బి. A twist drill is it is a end cutting tool. ఓకే, ఆప్షన్ బి. సో ఎండ్ కటింగ్ అంటే ట్విస్ట్ డ్రిల్ యొక్క టిప్ చివరి ఉంటుంది కదా, సో టిప్ లేదా ఎండ్ మాత్రమే లోహాన్ని కట్ చేసుకుంటూ ముందుకు వెళ్తుంది అనమాట. అందుకే దీన్ని ఎండ్ కటింగ్ టూల్ అని పిలుస్తాం మనం. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, ద ఫార్ములా ఫర్ ఐఎస్ఐ థ్రెడ్ ఆఫ్ ట్యాప్ డ్రిల్ ఈజ్. సో ఐఎస్ఐ మెట్రిక్ థ్రెడ్ సిస్టంలో ట్యాపింగ్ చేయడానికి ముందు మనం వేయాల్సిన డ్రిల్ హోల్ సైజ్కి మనకు ఫార్ములా ఒకటి ఉంది. సో దట్ ఈస్ చాలాసార్లు డిస్కస్ చేశారు. D-2 టైమ్స్ ద 0.65 టైమ్స్ పిచ్. ఓకే, సో దిస్ ఈస్ ద ఆన్సర్ ఫర్ ట్యాప్ డ్రిల్స్. ఓకే, సో ఇక్కడ ఆన్సర్ ఏంటి? ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్ ఏ ఇస్ ద right one. Okay, the dimension of hole and shaft are given below. State the tolerance of each respectively. సో హోల్ సైజ్ ఇచ్చాడు, షాఫ్ట్ సైజ్ ఇచ్చాడు, దాని టాలరెన్స్ కనుక్కోమన్నాడు. ఓకే, సో ఫస్ట్ హోల్ కనుక్కుందాం. సో హోల్కి ఏంటి, హోల్కి వచ్చేటప్పటికి మ్యాక్సిమం లిమిట్ ఏంటి? మ్యాక్సిమం లిమిట్ ఇచ్చాడంటే 50 ప్లస్ 0.25 ఇచ్చాడు. ఓకే, సో దట్ ఈస్ ఈక్వల్స్ టు 50.25. సో మినిమం లిమిట్కి వచ్చేటప్పటికి ఇక్కడ ఏం ఇవ్వలేదు, ఓన్లీ యూని డైరెక్షన్ ఇచ్చాడు కనుక 50 ప్లస్ 0 వేసుకుంటే 0 ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. సో ఇట్ కమ్స్ అవుట్ టు బి 50 కదా. ఓకే, సో హోల్ టాలరెన్స్ ఎంత అవుతుంది? రెండింటికి మధ్య డిఫరెన్స్ అనమాట టాలరెన్స్ అంటే, రైట్? సో టాలరెన్స్ ఈక్వల్స్ టు 0.25 అనమాట. ఓకే, సో షాఫ్ట్ చూద్దాం. షాఫ్ట్కి మ్యాక్సిమం లిమిట్ ఎంత? 50 ప్లస్ 0.05 ఇచ్చాడు. ఓకే, సో ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడు? 2 టైమ్స్ ఇచ్చాడు. ఓకే, అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ కూడా ఇచ్చాడు. ఇక్కడ ఓన్లీ 0 ఇచ్చాడు కనుక ప్రాబ్లం లేదు మనకి. ఓకే, సో డైరెక్ట్ క్యాలిక్యులేట్ చేస్తాం. సో 50.05 అనమాట అప్పర్ లిమిట్. ఓకే, సో మ్యాక్సిమం లిమిట్ వీకెన్స్. మినిమం లిమిట్ ఏంటి? 50 ప్లస్ 005 ఇది. ఓకే, సో 50.005. సో ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత? టాలరెన్స్. సో దట్ కమ్స్ అవుట్ టు బి 0.045 కదా, 0.045. నీ ఆన్సర్ ఆప్షన్ బి కదా. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో 0.25 ఉంది, 0.045. ఓకే, ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, when upper deviation is 0.15 mm and lower deviation is minus 0.05 mm, then the tolerance for the part is. ఏం చేయాలి ఇప్పుడు?
టాలరెన్స్ అంటే తెలుసు కదా మనకి, ఇప్పుడే చేసాం క్యాల్కులేషన్ కూడా, బట్ ఫార్ములా రాస్తా ఫర్ బెటర్ అండర్స్టాండింగ్. టాలరెన్స్ ఈక్వల్స్ టు అప్పర్ డీవియేషన్ మైనస్ లోవర్ డీవియేషన్. ఓకే, సో దీన్నే మనం మ్యాక్సిమం మెటీరియల్ కండిషన్ మైనస్ మినిమం మెటీరియల్ కండిషన్ అని కూడా అనుకోవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏం ఇచ్చాడు, అప్పర్ డీవియేషన్ లేదా మ్యాక్సిమం లిమిట్ అంత 0.15 మైనస్ లోవర్ డీవియేషన్ అంతా మైనస్ ఆఫ్ మైనస్, ఎక్కడ ఇది గుర్తుంచుకోవాలి మీరు. ఓకే, అందుకే నేను ఇక్కడ రాశా యాక్చువల్గా 0.05 కదా. సో టోటల్గా ఎంత అవుతుంది ఇప్పుడు, 0.2 mm. ఓకే, సో 20 వేసుకున్నాం, 2 mm. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. ఓకే, సో సింపుల్ ప్రీవియస్గా ఏం చేస్తాం, 0.15 మైనస్ 0.05 అన్నారు. ఈ రెండింటికి డిఫరెన్స్ కదా టాలరెన్స్. సో డిఫరెన్స్ అంటే మైనస్ ఆఫ్ మైనస్ వస్తుంది కనుక మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇక్కడ మళ్ళీ ఫార్ములా అనేది రాశాను అనమాట. సో సింపుల్గా రాసుకోవాలంటే మీరు రాసుకోవచ్చు, ఇందాక ప్లస్ రెండు పాజిటివ్లు ఉన్నాయి కనుక డిఫరెన్స్ అనేది ఈజీగా క్యాలిక్యులేట్ చేసి, అక్కడ డిఫరెన్స్ చేయాలని మళ్ళీ మైనస్ ఉంది కనుక మనకి అప్పుడు క్యాలిక్యులేషన్ మీరు కొంచెం కన్ఫ్యూజ్ అవుతారని నేను రాశాను అంతే. ఓకే, సో టాలరెన్స్ వుడ్ బి 0.2. ఓకే, both external and internal thread component are produced along with thread tolerance. Which one of the following is reason of giving thread tolerance? So option A ఏమన్నాడు, to ensure interchangeability on threaded parts. So that's the best answer. ఓకే, సో మనకేంటి అంటే మాస్ ప్రొడక్షన్లో వేరువేరుగా తయారు చేసిన బోల్ట్లు మరి నట్లు ఒకదానితో ఒకటి సరిగ్గా మరియు సులభంగా బిగించుకునేలా ఉండడానికి ఇంటర్చేంజబిలిటీ టాలరెన్స్ అనేది సహాయపడుతుంది అనమాట. ఓకే, సో ఇది అసెంబ్లీ ప్రక్రియకి సులభం చేస్తుంది మనకి. ఓకే, ఆప్షన్ ఏ రైట్ వన్. నెక్స్ట్, టు ఐడెంటిఫై ద థ్రెడెడ్ అసెంబ్లీస్ బై పుట్టింగ్ లేబుల్స్ ఆన్ దెమ్ అండ్ కీపింగ్ దెమ్ ఇన్ గ్రూప్ అన్నాడు. ఓకే, సో టాలరెన్స్ అనేది తయారీలో అనుమతించే కొలతల వ్యత్యాసం కదా, డిఫరెన్సే కదా. సో అంతేగాని భాగాలను లేబుల్ చేసి గ్రూప్ చేయాల్సిన ఇది ఉపయోగపడదు. ఓకే, నెక్స్ట్, టు డిటర్మైన్ ద పర్సంటేజ్ ఆఫ్ థ్రెడ్ ఇన్ ద బోత్ నట్ అండ్ బోల్ట్ అన్నాడు. ఓకే, సో థ్రెడ్ పర్సంటేజ్ అనేది ట్యాప్ డ్రిల్ సైజ్ లెక్కింపుకి సంబంధించింది, టాలరెన్స్ కాదు. ఓకే, నెక్స్ట్, టు గెట్ హై క్వాలిటీ సర్ఫేస్ ఫినిష్ అన్నాడు. సో సర్ఫేస్ ఫినిషింగ్ అనేది మెషినింగ్ పద్ధతులు మరియు లూబ్రికెంట్ల మీద ఆధారపడి ఉంటుంది. టాలరెన్స్ అనేది కేవలం కొలతల పరిమితుల కోసమే ఇవ్వబడుతుంది అనమాట. సో ఫైనల్ కన్క్లూజన్ విల్ బి, థ్రెడెడ్ భాగాలకు టాలరెన్స్ ఇవ్వడానికి ముఖ్య ఉద్దేశం ఏ విడిభాగమైనా మరొక దాంతో సులభంగా అమరేలా ఇంటర్చేంజబిలిటీని అచీవ్ చేయడం. ఓకే, సో ఆప్షన్ ఏ. ద యాంగిల్ ఆఫ్ క్రాస్ సెక్షన్ ఆఫ్ ఏ నైఫ్ ఎడ్జ్ ఫైల్ అన్నాడు. సో నైఫ్ ఎడ్జ్ ఫైల్ టు బి కట్ ఫ్రమ్. సో ఆన్సర్ హియర్ ఈస్ ఆప్షన్ సి. ఓకే, 10 degrees అనమాట. ఓకే, సో నైఫ్ ఎడ్జ్ అనేది మనకి త్రిభుజాకారంలో ఉండి అలాగే ఇరుకైన గాడ్లు అంటే నేరో గ్రూవ్స్ ఉంటాయి కదా, వాటిని మరియు 10 degrees కంటే ఎక్కువ కోణాలు ఉన్న కార్నర్స్ని ఫైలింగ్ చేయడానికి ఉపయోగిస్తారన్నమాట. సో దీని క్రాస్ సెక్షన్ యాంగిల్ ఎంత అంటే 10 degreesగా ఉంటుంది అనమాట. ఓకే, సో 10 degrees ఉంటుంది కదా, 10 degrees కంటే ఎక్కువ ఉండే కోణాల్లో మనం ఫైలింగ్ చేయొచ్చు అనమాట. ఓకే, ఆప్షన్ సి. నేమ్ ద ఫైల్ ఫర్ మేకింగ్ ఇంటర్నల్ కర్వ్డ్ సర్ఫేసెస్. సో ఇంటర్నల్ కర్వ్డ్ సర్ఫేసెస్ అంటే ఏంటి, కర్వ్డ్ సర్ఫేస్ అంటే గుర్తు రావాల్సింది మనకి ఆ క్రాస్ సెక్షన్ ఉన్న ఫైల్స్. సో హాఫ్ రౌండ్ అన్నాడు, హాఫ్ రౌండ్ కెన్ హెచ్ ద కర్వ్డ్ సర్ఫేసెస్ కదా, నైఫ్ ఎడ్జ్ కాదు, స్క్వేర్ కాదు, ట్రయాంగిల్ కాదు, హాఫ్ ఎడ్జ్ మాత్రమే. ఓకే, సో నైఫ్ ఎడ్జ్ అనేది ఏంటి, ఇది కత్తిలా ఉండే అంచు ఉంటుంది అనమాట. సో నేరో గ్రూవ్స్ ప్రీవియస్గా చెప్పాం కదా, 10 degrees కంటే ఎక్కువ ఉండే కోణాలను ఫైలింగ్ చేయడానికి ఉపయోగిస్తారు అన్నమాట. ఓకే, సో ఇది కర్వ్డ్ సర్ఫేస్ కోసం కాదు. నెక్స్ట్, స్క్వేర్ అనేది క్రాస్ సెక్షన్, దీని క్రాస్ సెక్షన్ అనేది ఈ చతురస్రాకారంలో ఉంటుంది అనమాట. సో ఆ షేప్లో ఉన్న హోల్స్ అలాగే కీ వేస్ స్లాట్లను ఫైలింగ్ చేయడానికి ఈ స్క్వేర్ ఫైల్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, ట్రయాంగులర్ ఫైల్ అంటే ఇది త్రిభుజాకారంలో ఉంటుంది. దీనికి సాధారణంగా షార్ప్ కార్నర్స్ లైక్ 60 degree యాంగిల్ ఉంటుంది. ఓకే, సో ఇదేంటి అంటే సా టూత్ అంటే రంప పళ్ళను పదులు పెట్టడానికి ఉపయోగిస్తారు అన్నమాట ట్రయాంగులర్ ఫైల్స్ అనేవి. ఓకే, సో హాఫ్ రౌండ్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్. ఓకే, ద కటింగ్ యాక్షన్ ఆఫ్ ది ఫైల్ డిపెండ్స్ అపాన్ ద.
సో ఇట్ డిపెండ్స్ అపాన్ ద ఆప్షన్స్ అవుతుంది. ద కైండ్ ఆఫ్ కట్ అండ్ స్పేసింగ్ ఆఫ్ టీత్ అన్నాడు. అంటే ఫైల్ టీత్ యొక్క రకం, అంటే సింగిల్ కట్ట, డబుల్ కట్ట అలా ఉంటాయి కదా, సో ఆ రకము, మరియు వాటి మధ్య ఉండే స్పేసింగ్ అంటే దూరం, స్పేసింగ్ ఆఫ్ టీత్. ఓకే, సో స్పేసింగ్ ఆఫ్ టీత్ అనేది లోహాన్ని తొలగించే విధానంపై మనకి ప్రధానంగా మనకి ఈ ప్రభావాన్ని చూపిస్తుంది కదా. సో గ్యాప్ ఎక్కువ ఉంటే ఎక్కువ మెటీరియల్ రిమూవల్ రేట్ ఉంటుంది. చెప్పం కదా, టీత్ ఇలా ఉన్నాయనుకోండి, సో ఇక్కడే ఎక్కువ మెటీరియల్ రిమూవల్ రేట్ అనేది ఉంటుందన్నమాట. సో దగ్గరగా ఉంటే ఇక్కడ ఫినిషింగ్ అనేది అప్టైన్ చేస్తాం. సో ఈ టీత్ గ్యాప్ అనేది పెరిగితే మెటీరియల్ అనేది ఎక్కువ రిమూవ్ చేసే ప్రాసెస్ మనం యూజ్ చేస్తాం అనమాట, రఫ్ వర్కింగ్. ఓకే, సో అది తక్కువగా దగ్గరగా ఉన్నాయనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, అది స్మూత్ ఫినిషింగ్కి, ఓకే, సర్ఫేస్ ఫినిషింగ్ అప్టైన్ చేయాలన్నప్పుడు టీత్ అనేది దగ్గరగా ఉంటాయి అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ వన్ రైట్ వన్. ఓకే, సో నెక్స్ట్ అరేంజ్మెంట్ ఆఫ్ టీత్ ఆన్ ఫైల్ అన్నాడు. ఫైల్ మీద టీత్ యొక్క అమరిక. ఓకే, సో ఫైల్ ఉపరితలంపై టీత్ అనేవి ఏ విధంగా అమర్చబడి ఉంటాయి, లైక్ వాల్గా ఉంటాయా, గ్రిడ్లా ఉంటాయా అన్న దానిపై కటింగ్ చర్య అనేది ఆధారపడి ఉంటుంది అన్నాడు. రైటే. సైజ్ అండ్ షేప్ ఆఫ్ ది ఫైల్ అన్నాడు. ఓకే, సో ఫైల్ యొక్క సైజ్ మరియు దాని క్రాస్ సెక్షన్, ఓకే, స్క్వేర్గా ఉందా, రౌండ్గా ఉందా, ఫ్లాట్గా ఉందా తెలుస్తుంది కదా. సో ఏ రకమైన ఉపరితలంపై ఎలా కట్ చేయాలో నిర్ణయిస్తుంది అన్నమాట. సో ఆల్ ఆఫ్ దిస్ ఈస్ ద రైట్ ఆన్సర్. ఓకే, సో ఆప్షన్ డి. ఓకే, సో ఆప్షన్ డి ఈస్ ద రైట్ ఆన్సర్ అనమాట. డ్యూరింగ్ గ్యాస్ కటింగ్ ద కటింగ్ నాజిల్ ఈజ్ హెల్డ్ ఎట్ డాష్ విత్ రెస్పెక్ట్ టు ద వర్క్. ఓకే, సో దట్ ఈస్ ఎట్ 90 degrees. ఓకే, ఆప్షన్ సి అనమాట. ఓకే, గ్యాస్ కటింగ్ చేసేటప్పుడు, అదే ఆక్సీ ఫ్యూయల్ కటింగ్ అంటారు కదా, అది చేసేటప్పుడు మెటల్ షీట్ను నిలువుగా మరియు ఖచ్చితంగా కట్ చేయడానికి కటింగ్ టార్చ్ లేదా నాజిల్ను వర్క్ పీస్ ఉపరితలానికి పెర్పెండిక్యులర్గా అంటే 90 degrees యాంగిల్ కోణం ఉండేలా పట్టుకుంటారు అనమాట. ఇది ఆక్సిజన్ జెట్ లోపలికి సరిగ్గా చొచ్చుకెళ్ళడానికి సహాయపడుతుంది అనమాట. ఓకే, ఆప్షన్ సి. ద సైజ్ ఆఫ్ ది పార్టికల్ యూజ్డ్ ఇన్ పౌడర్ కోటింగ్ ప్రాసెస్ ఈజ్ 10 to 20 microns అన్నాడు. ఇది చాలా సూక్ష్మంగా ఉంటుంది అన్నమాట, సాధారణంగా పౌడర్ కోటింగ్లో యూజ్ చేయరు. నెక్స్ట్ 50 to 60 microns, ఇది కొన్ని రకాల హెవీ డ్యూటీ కోటింగ్లో వాడే పరిమాణం అనమాట, కానీ స్టాండర్డ్ పౌడర్ కోటింగ్ కణాలకు పరిమాణం ఇది కాదనమాట. ఓకే, సో 30 to 50, సో దిస్ ఈస్ ద రైట్ వన్. ఓకే, సో 30 to 50 microns అనేది పౌడర్ కోటింగ్ టెక్నాలజీ మరియు తయారీ రంగాల్లో నిబంధనల ప్రకారం ఉపరితలంపై యూనిఫామ్గా మరియు నునుపుగా అంటుకోవడానికి ఉపయోగించే పౌడర్ కణాల ప్రామాణిక పరిమాణం అనేది 30 to 50 micron మధ్య ఉండాలన్నమాట. ఓకే, సో 70 to 100 microns అనేది కణాలు అనేవి పరిమాణాలు చాలా పెద్దగా ఉంటాయి. సో దీనివల్ల కోటింగ్ ఉపరితలం అనేది అన్ఈవెన్గా మరియు గరుగ్గా మారుస్తాయి అన్నమాట. సో ఆప్షన్ సి ఈస్ ద బెస్ట్ ఆన్సర్. ఓకే, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ గ్యాసెస్ ఈజ్ సపోర్టర్ ఆఫ్ కంబషన్? ఓకే, సో ఈజీ కదా, ఆక్సిజన్. ఆక్సిజన్ అనేది ఏంటి, ఇది స్వయంగా మంటను అంటుకోదు, కానీ ఏదైనా పదార్థం మంటను అందుకోవడానికి మరియు అది మండుతూ ఉండడానికి అత్యంత ముఖ్యమైన సపోర్టర్గా పనిచేస్తుంది అనమాట. ఓకే, ఎసిటిలిన్ ఏంటి, ఎసిటిలిన్ ఇచ్చాడు ఆప్షన్ బి. సో ఇది ఎసిటిలిన్ అనేది ఒక మండే వాయువు అంటే కంబస్టబుల్ ఫ్యూయల్ గ్యాస్ అనుకోవచ్చు. ఓకే, సో దాని అంతా అదే మండే స్వభావం కలిగి ఉంటుంది. ఇది ఆక్సిజన్తో కలిసి గ్యాస్ వెల్డింగ్ సమయంలో మండుతుంది, కానీ ఇది మంటకు సహాయపడే సపోర్టర్ కాదన్నమాట, ఇది ఇంధనం. ఓకే, ఫ్యూయల్. సో నెక్స్ట్ నైట్రోజన్. నైట్రోజన్ ఒక ఇనర్ట్ గ్యాస్, జడవాయువులు అంటారు కదా, సో ఇది ఇనర్ట్ గ్యాస్ అనమాట. ఇది కంబషన్కి ఎటువంటి సహాయం చేయదు, పైగా మంటను ఆర్పడానికి లేదా నియంత్రించడానికి ఉపయోగపడుతుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ కార్బన్ డైఆక్సైడ్. కార్బన్ డైఆక్సైడ్ గాలి కంటే బరువు అయింది మరియు ఇది మంటను ఆర్పే సాధనాలు అంటే ఫైర్ ఎక్స్టింగ్విషర్స్లో యూజ్ చేస్తాం అనమాట. ఇది కంబషన్ ప్రాసెస్ని అడ్డుకుంటుంది, సపోర్ట్ చేయదు. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ జాయినింగ్ మెథడ్ రిజల్ట్స్ ఇన్ ఫ్యూజన్ ఆఫ్ ది పేరెంట్ మెటల్? సో దట్ ఈస్ వెల్డింగ్ ప్రాసెస్ కదా. సో వెల్డింగ్ డెఫినేషన్ ఇది చెప్పాలంటే. రివిటింగ్ అంటే ఏంటి, రివిటింగ్ అనేది మెకానికల్ ఫ్యాజనింగ్ ప్రాసెస్ అనమాట. సో ఇందులో మెటల్స్ని కరిగించడం అనేది జరగదు. సో కేవలం రివిట్స్ సహాయంతో రెండు ప్లేట్లని గట్టిగా కలుపుతారు అనమాట. ఓకే, నెక్స్ట్ వెల్డింగ్. వెల్డింగ్ అనేది పెర్మనెంట్ కదా, సో పెర్మనెంట్ ఫ్యాజనింగ్ ప్రాసెస్, జాయినింగ్ ప్రాసెస్. ఇందులో హీట్ని ఉపయోగించి పేరెంట్ మెటల్ యొక్క అంచుల్ని కరిగించి ఫ్యూజన్ చేసి ఫిల్లర్ మెటల్తో కలిపి గట్టిగా జాయినింగ్ అనేది చేస్తాం అనమాట. నెక్స్ట్ బ్రేజింగ్ అన్నాడు. బ్రేజింగ్లో పేరెంట్ మెటల్ అనేది కరగదు, కేవలం ఫిల్లర్ మెటల్ 450 degrees కంటే
ఎక్కువ ఉష్ణోగ్రత వద్ద కరిగి రెండు భాగాల మధ్య చేరి అతుక్కుంటుంది అనమాట. నెక్స్ట్ సోల్డరింగ్ కూడా పేరెంట్ మెటల్ అనేది కరగదు అనమాట. తక్కువ ఉష్ణోగ్రత వద్ద కేవలం సోల్డర్ మెటల్ మాత్రమే కరిగి రెండు భాగాలను కలుపుతుంది. ఓకే, సో వెల్డింగ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. జనరల్లీ ఏ గుడ్ టైప్ ఆఫ్ స్టేక్ ఈస్ మేడ్ ఆఫ్, సో దట్ ఈస్ మేడ్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్ అండ్ క్యాస్ట్ స్టీల్. ఆప్షన్ ఏ ఇట్ సెల్ఫ్ ఆన్సర్. ఓకే, సో షీట్ మెటల్ వర్క్లో ఉపయోగించే స్టేక్స్ గట్టి దెబ్బలను తట్టుకోవడానికి మరియు పగుళ్ళు రాకుండా ఉండడానికి తగిన బలాన్ని కలిగి ఉండాలన్నమాట. సో వీటిని తయారు చేయడానికి క్యాస్ట్ ఐరన్ లేదా క్యాస్ట్ స్టీల్ని మనం స్టాండర్డ్ మెటీరియల్గా యూజ్ చేస్తాం అనమాట. ఎందుకంటే ఇట్ అబ్జార్బ్స్ ద షాక్. ఓకే, సో ఆ ఒత్తిడిని మనం తట్టుకోగలిగే మెటీరియల్ క్యాస్ట్ ఐరన్సే కదా. ఓకే, నెక్స్ట్ పిగ్ ఐరన్ అన్నాడు. పిగ్ ఐరన్ అనేది రా మెటీరియల్ కదా, అంతేనా? ఇది రా మెటీరియల్ మనకి. ఓకే, సో ఇది చాలా బ్రిటల్గా ఉంటుంది, అలాగే నేరుగా టూల్స్ తయారీకి దీన్ని ఉపయోగించలేం. ఓకే, నెక్స్ట్ హై కార్బన్ స్టీల్ని కటింగ్ టూల్స్, ఓకే, సో చిజిల్స్ డ్రిల్స్ తయారీకి వాడతారు, కానీ పెద్ద ఆబ్జెక్ట్స్ లైక్ స్టేక్స్ ఇలాంటి వాటిలో ఉపయోగించరు అనమాట. ఓకే, నెక్స్ట్ రాట్ ఐరన్ అనేది చాలా సాఫ్ట్, కొంచెం మృదువైంది అనమాట. సో దీనిపై సుత్తితో బలంగా కొట్టినప్పుడు ఇది త్వరగా ఉంగిపోతుంది, కాబట్టి స్టేక్స్ తయారీకి ఇది సరైనది కాదనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ. విచ్ టైప్ ఆఫ్ నాచ్ ఈజ్ షోన్ ఇన్ ద ఫిగర్ అన్నాడు. సో ఇక్కడ మనకి ఆప్షన్ ఏ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. స్ట్రైట్ నాచ్ అనమాట. స్ట్రైట్ నాచ్ సాధారణంగా ఒకే సూట్ లైన్ అంటే స్ట్రైట్ లైన్ లేదా ఎడ్జ్ వద్ద కటింగ్ చేయడానికి ఉపయోగిస్తారు అనమాట. ఇక్కడ మనకి ఇమేజ్లో చూపించినట్టుగా డయాగ్రామ్ని గమనిస్తే ఇది బాక్స్ అంచుల దగ్గర మడత పెట్టడానికి వీలుగా నేరుగా కట్ చేసిన స్ట్రైట్ నాచ్ అనమాట. ఓకే, సో స్ట్రైట్ నాచ్ చూసారుగా ఈ ఎడ్జెస్. ఓకే, సో ఈ అంచుల దగ్గర మడత పెట్టడానికి వీలుగా నేరుగా కట్ చేసిన స్ట్రైట్ నాచ్ డిజైన్ పోలి ఉందన్నమాట. ఓకే, సో ఆన్సర్ ఏ. ఓకే, సో వీ నాచ్ అంటే ఏంటంటే ఇది వీ షేప్లో ఉంటుంది అనమాట. సాధారణంగా 90 degrees కోణంలో ఫోల్డ్ చేసేటప్పుడు మెటల్ అనేది ఓవర్లాప్ కాకుండా ఉండడానికి దీన్ని వాడతారు, కానీ ఇక్కడ ఇచ్చిన ఆప్షన్ ఏకి రిలేటెడ్. ఓకే, సో అదే స్ట్రైట్ నాచ్కి రిలేటెడ్ అనమాట. నెక్స్ట్ స్క్వేర్ నాచ్ అన్నాడు. ఇది చతురస్రాకారపు కట్ కలిగి ఉంటుందన్నమాట. ఇది బాక్స్లో కార్నర్ జాయింట్ల వద్ద మెటల్ థిక్నెస్ని సర్దుబాటు చేయడానికి ఉపయోగిస్తాం. ఓకే, నెక్స్ట్ స్లాంట్ నాచ్ అంటే ఇది యాటవాల్గా ఉండే కట్ అనమాట. సో ఇది సాధారణంగా ఎడ్జ్ కటింగ్ కోసం ఉపయోగించే ప్రామాణిక స్ట్రైట్ నాచ్ కాదు ఇది. ఓకే, సో కొంచెం యాటవాల్గా ఉంటుంది అనమాట ఈ కట్ అనేది, స్లాంట్ కట్. ఓకే, మైక్రోమీటర్ కెన్ బి మెజర్ అప్ టు, సో ఇట్ కెన్ బి అప్ టు లీస్ట్ కౌంట్ కదా. సో ఒక ఇన్స్ట్రుమెంట్ మైక్రోమీటర్ అవ్వచ్చు, వెనియర్ స్కేల్ అవ్వచ్చు, స్క్రూ గేజ్ అవ్వచ్చు, ఏదైనా దాని లీస్ట్ కౌంట్ అనేది అది మెజర్ చేయగల అతి చిన్న కొలత కదా. సో ఇట్ కెన్ మెజర్ అప్ టు ద లీస్ట్ కౌంట్. ఓకే, సో ఆప్షన్ సి. వాట్ ఈస్ ద పార్ట్ యూజ్ టు చేంజ్ ద రేంజ్ ఆఫ్ డెప్త్ మైక్రోమీటర్? సో దట్ ఈస్ ఎక్స్టెన్షన్ రాడ్ యూజ్ చేసి మన రేంజ్ని చేంజ్ చేయొచ్చు కదా. సో ఫస్ట్ థింబుల్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్ అంటే థింబుల్ అనేది మైక్రోమీటర్లో రీడ్ చేయడానికి మరియు స్పిండిల్ని తిప్పడానికి ఉపయోగపడే భాగం. ఇది రేంజ్ని చేంజ్ చేయదు అనమాట. నెక్స్ట్ స్టాక్ అన్నాడు. స్టాక్ లేదా బేస్ అనేది డెప్త్ మైక్రోమీటర్ వర్క్ పీస్ ఉపరితలంపై నిలబడడానికి ఉపయోగించే భాగం అనమాట. ఓకే, నెక్స్ట్ గ్రాడ్యుయేటెడ్ స్లీవ్ అన్నాడు. సో దీనిపైన మెయిన్ స్కేల్ డివిజన్స్ అనేవి మార్క్ చేయబడి ఉంటాయి. దీని ద్వారా రీడింగ్ చూస్తాం కానీ రేంజ్ మార్చడానికి ఉపయోగపడదు. ఓకే, నెక్స్ట్ ఎక్స్టెన్షన్ రాడ్. ఇది రైట్ ఆన్సర్ అన్నమాట. డెప్త్ మైక్రోమీటర్లో వేరు డెప్త్లు కొలవడానికి వీలుగా దాని రేంజ్ని పెంచడానికి లేదా మార్చడానికి వేరు పొడవులు గల ఎక్స్టెన్షన్ రాడ్ని అమర్చుతాం అనమాట. సో ఆప్షన్ ఈజ్ ద రైట్ వన్. నేమ్ ద పార్ట్ ఆఫ్ మైక్రోమీటర్ దట్ హెల్ప్స్ ఇన్ మెయింటైనింగ్ యూనిఫామ్ ప్రెషర్ ఆన్ ద జాబ్ డ్యూరింగ్ మెజర్మెంట్. సో యూనిఫామ్ ప్రెషర్ అన్నప్పుడు మనకి ఏం గుర్తు రావాలి? చాలాసార్లు చెప్పాను, రాచెట్ స్టాప్. ఓకే, ఆప్షన్ ఎయిట్ సెల్ఫ్ ఆన్సర్. ఓకే, సో రాచెట్ స్టాప్ అనేది మైక్రోమీటర్ చివర ఇలా ఉంటుంది అనమాట, అంటే స్క్రూలా ఉంటుంది. ఇది మైక్రోమీటర్ జాబ్కి యూనిఫామ్ ప్రెజర్తో బిగించడానికి సహాయపడుతుంది. తద్వారా ఎక్కువ ఒత్తిడి పడకుండా ఖచ్చితమైన కొలత అనేది వస్తుంది అనమాట. ఓకే, సో బ్యాక్ సైడ్ ఉంటుంది మైక్రోమీటర్కి. ఓకే, సో ఆప్షన్ ఏ అనమాట. ఓకే, సో థింబుల్ గురించి చెప్పాం. రీడింగ్ అంటే మైక్రోమీటర్ రీడింగ్ చదవడానికి, స్పిండిల్ని తిప్పడానికి యూజ్ చేస్తాం థింబుల్ని. ఓకే, సిలిండ్రికల్ షేప్లో ఉంటుంది. ఓకే,
లాక్ నట్ అంటే లాక్ నట్ అనేది కొలత తీసుకున్న తర్వాత స్పిండిల్ అనేది కదలకుండా స్థిరంగా లాక్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. లెంత్ ఆఫ్ బీమ్ ఆఫ్ ట్రామెల్ అన్నాడు. ఓకే, సో మనకి పెద్ద సర్కిల్స్ ఆర్క్లను మార్కింగ్ చేయడానికి ఉపయోగించేది ట్రామెల్ కదా. ఓకే, సో బీమ్ ట్రామెల్ యొక్క బీమ్ పొడవు సాధారణంగా 150 to 500 mm ఉంటుంది అనమాట. సో ఆప్షన్ సి. ఓకే, ఫర్ ఎ వెర్నియర్ క్యాలిపర్ ద మెయిన్ స్కేల్ రీడింగ్ ఈస్ 20 mm and the least count is 0.02 mm. The total reading when vernier division is matched with the main scale is in 26th division. What will happen అన్నాడు. ఓకే, అంటే టోటల్ రీడింగ్ మనం కొనుక్కోవాలి. టోటల్ రీడింగ్ ఫార్ములా ఏంటి? మెయిన్ స్కేల్ రీడింగ్, షార్ట్కట్లో రాస్తా, మెయిన్ స్కేల్ రీడింగ్ ప్లస్ వెర్నియర్ స్కేల్ ఇంటూ లీస్ట్ కౌంట్. ఇదే కదా ఫార్ములా మనకి. ఓకే, సో మెయిన్ స్కేల్ రీడింగ్ ఎంత ఇచ్చాడు? 20 కదా, 20 mm ప్లస్ వెర్నియర్ స్కేల్ రీడింగ్ 26th డివిజన్ కదా, సో 26 ఇంటూ లీస్ట్ కౌంట్ ఎంత? 0.02. ఓకే, సో ఇట్ కమ్స్ అవుట్ టు బి 20 ప్లస్ 0.52, 20 ప్లస్ 0.52 అవుతుంది. సో 20.52 mm. సో ఆప్షన్ డి. ఓకే, ఏ ప్యారలల్ బ్లాక్ ఈజ్ కామన్లీ మేడ్ ఫ్రమ్. ఆప్షన్ ఏ ఏంటి? స్టీల్. ప్యారలల్ బ్లాక్స్ ఎక్కువగా టూల్ స్టీల్ లేదా మైల్ స్టీల్తో తయారు చేయబడతాయి అన్నమాట. సో ఇవి దృఢంగా ఉండి ఎక్కువ మన్నికని ఇస్తాయి అన్నమాట. నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్. కొన్ని పెద్ద రకాల ప్యారలల్ బ్లాక్స్ లేదా సపోర్టింగ్ బ్లాక్స్ను క్యాస్ట్ ఐరన్తో కూడా తయారు చేస్తారు. సో ఇది మంచి కంప్రెసిబిలిటీని కలిగి ఉంటుంది కనుక. ఓకే, నెక్స్ట్ గ్రానైట్ అన్నాడు. సో ప్రెసిషన్ మెజరింగ్ మరియు సర్ఫేస్ టేబుల్స్పై వాడే కొన్ని ప్రత్యేకమైన ప్రెసిషన్ ప్యారలల్ బ్లాక్స్ గ్రానైట్ మెటీరియల్తో కూడా తయారు చేయడం జరుగుతుంది. సో ఆల్ ఆఫ్ దీస్ అబౌవ్. ఓకే, సో ఇది గుర్తుంచుకోవాలి. The sensitiveness of the spirit level depends upon the, so it depends upon the curvature of the glass tube. Okay, option D అన్నమాట. ఓకే, సో సైజ్ ఆఫ్ ది బబుల్ అన్నాడు. ఫస్ట్ ఆప్షన్. బుడగ పరిమాణం అనేది రీడింగ్ కనిపించడానికి ఉపయోగపడుతుంది కానీ స్పిరిట్ లెవెల్ యొక్క ప్రాథమిక సెన్సిటివిటీని నిర్ణయించే ప్రధాన అంశం అయితే కాదనమాట. ఓకే, సో నెక్స్ట్ లెంత్ ఆఫ్ ది గ్లాస్ ట్యూబ్ అన్నాడు. ట్యూబ్ పొడవు కొంతవరకు ప్రభావం చూపించినప్పటికీ సెన్సిటివిటీ నేరుగా నియంత్రించే అంశం కాదనమాట. ఓకే, సో నెక్స్ట్ టైప్ ఆఫ్ లిక్విడ్ ఫిల్డ్ ఇన్ ద గ్లాస్ ట్యూబ్ అన్నాడు. సో లిక్విడ్ యొక్క విస్కాసిటీ బబుల్ కదలికపై ప్రభావం చూపుతుంది కానీ మెట్రాలజీ ఫిటర్ ట్రేడ్ రిలేటెడ్గా మనకు సెన్సిటివిటీ నిర్ణయించే ప్రధాన అంశం అయితే ఈ కర్వేచర్. ఓకే, సో స్పిరిట్ లెవెల్ లోపల గాజ్ ట్యూబ్ యొక్క రేడియస్ ఆఫ్ కర్వేచర్ ఎంత ఎక్కువగా ఉంటే దాని సెన్సిటివిటీ అంత ఎక్కువగా ఉంటుందన్నమాట. ఓకే, ఆప్షన్ డి. సో మ్యాచ్ ద ఫాలోయింగ్ ఇచ్చాడు. క్యూసెక్ అంటే రేట్ ఆఫ్ ఫ్లో 3 అండ్ బైట్ అంటే కంప్యూటర్ రిలేటెడ్ కదా. సో నెక్స్ట్ రిక్టర్ ఇంటెన్సిటీ ఆఫ్ ఎర్త్క్వేక్ 2, బార్ ప్రెషర్. ఓకే, 3, 4, 2, 1. సో ఆప్షన్ బి. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. An anemometer measures which of the following? సో సింపుల్, ఆప్షన్ బి కదా. స్పీడ్ ఆఫ్ లైట్ అంటే కాంతి వేగం కొలవడానికి యానోమీటర్ ఉపయోగించాం. కాంతి వేగం చాలా ఎక్కువ. ఓకే, సో 3 × 10⁸ కదా, 8 meters. ఓకే, సో స్పీడ్ ఆఫ్ ది విండ్ని మనం యానోమీటర్తో కొలుస్తాం అన్నమాట. ఓకే, సో ఆప్షన్ బి. స్పీడ్ ఆఫ్ ది వాటర్ స్ట్రీమ్ అన్నాడు. ఓకే, సో నీటి ప్రవాహ వేగాన్ని కొలవడానికి కరెంట్ మీటర్ని యూజ్ చేస్తాం లేదా హైడ్రోలాజికల్ పరికరాలను ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, స్పీడ్ ఆఫ్ శాటిలైట్ అన్నాడు. అంతరిక్షంలో తిరిగి ఉపగ్రహాల వేగాన్ని ట్రాక్ చేయడానికి రాడార్ మరియు శాటిలైట్ టెలిమెట్రీ సిస్టమ్స్ యూజ్ చేస్తారన్నమాట. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. Work is usually required to be held in a vertical position for laying out. For this purpose is clamped to. సో ఫస్ట్ ఏం ఇచ్చాడు? సర్ఫేస్ ప్లేట్ ఇచ్చాడు. సర్ఫేస్ ప్లేట్ అనేది కేవలం ఫ్లాట్నెస్ తనిఖీ చేయడానికి లేదా రిఫరెన్స్ సర్ఫేస్ కోసం వాడే ఫ్లాట్ టేబుల్ అనమాట. దీనిపై జాబ్ని నిలువుగా గట్టిగా బిగించడానికి కుదరదు, అంటే క్లాంపింగ్ చేయడానికి వీలవదు అనమాట. ఓకే, నెక్స్ట్ ఏం ఇచ్చాడు? యాంగిల్ ప్లేట్ అన్నాడు. యాంగిల్ ప్లేట్ అనేది 90 degrees కోణంలో ఉండే క్యాస్ట్ ఐరన్ టూల్ అనమాట. వర్క్ పీస్లను నిలువుగా ఉంచే లేఅవుట్ చేయడానికి లేదా మెషినింగ్ చేయడానికి దీనికి క్లాంప్లు మరియు బోల్ట్ల సహాయంతో జాబ్ని బిగిస్తాం అనమాట. ఆప్షన్ బి.
రైట్ ఆన్సర్. ఓకే, నెక్స్ట్ ఏం ఇచ్చాడు, వి బ్లాక్ అన్నాడు. వి బ్లాక్లు అనేవి సిలిండ్రికల్ లేదా రౌండ్ షేప్లో ఉండే జాబ్లను క్లాంప్ చేయడానికి, అలాగే హారిజాంటల్ లేదా నిలువుగా పట్టుకోవడానికి వాడతారు అనమాట. కానీ సాధారణంగా ప్లేట్ జాబ్స్ను వెర్టికల్గా ఉంచడానికి ప్రత్యేకంగా మనం యాంగిల్ ప్లేట్ని వాడతారనమాట. ఓకే, నెక్స్ట్ మెషిన్ బెడ్ అన్నాడు. మెషిన్ బెడ్ అనేది మెషిన్స్ యొక్క ప్రధాన బేస్ ఫ్రేమ్ అనమాట. అది లేఅవుట్ పని కోసం వర్క్ పీస్ని పట్టుకునే సాధారణ ఫిట్ రూల్ కాదు. ఓకే, సో ఆప్షన్ బి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఫస్ట్ ఆర్డర్ లేవర్. ఓకే, సో చూద్దాం. ఇమేజ్ చూస్తే మీకు ఒక క్లారిటీ వస్తుంది. నేను డ్రా చేస్తే మీకు ఏం అర్థం కాదు కదా. ఓకే, సో దిస్ ఈజ్ ద బెస్ట్ రిప్రజెంటేషన్. సో లోడ్ ఒకవైపు ఉంటే మనం అప్లై చేసే ఫోర్స్ ఇంకోవైపు ఉంటుంది అనమాట. ఇన్ బిట్వీన్ ఫల్క్రమ్ ఉంటుంది బ్యాలెన్స్ చేయడానికి. మనకి వెయింగ్ మెషిన్స్ ఇలాంటి ఈ చిన్నపిల్లలు ఆడుకునేది ఉంటాయి కదా. సో ఒకవైపు ఒకరు కూర్చుంటే ఇంకోవైపు అలా పైకి కిందకి ఊగుతారు కదా. సో ఆ కైండ్ ఆఫ్ క్లాసిఫికేషన్ అనమాట ఇది. ఓకే, సో ఫస్ట్ క్లాస్ అనగానే అలా వస్తుంది. ఒకవైపు ఒకరు ఉంటే ఇంకోవైపు ఆపోజిట్ ఫోర్స్ అనేది అప్లై చేస్తారు. సో దట్ ఇది స్వింగ్ అవుతుంది అనమాట. సో మధ్యలో ఫల్క్రమ్ అనేది ఉంటుంది. ఓకే, సో అది ఫస్ట్ క్లాస్. ఓకే, సో నెక్స్ట్కి వచ్చేటప్పుడు ఫల్క్రమ్ అనేది ఒక ఎండ్కి వచ్చేస్తుంది. సో ఓకే, సో ఫల్క్రమ్ ఈ పొజిషన్కి వస్తుంది, లోడ్ అనేది ఫల్క్రమ్ పొజిషన్కి వెళ్తుంది అనమాట. సో ఇక్కడ చూడొచ్చు. సో లోడ్ అనేది డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కనుక ఫోర్స్ మనం అప్వర్డ్ యాక్ట్ చేయాలి. ఓకే, అప్లై చేయాలన్నమాట. ఓకే, నెక్స్ట్ ఏమవుతుంది, ఫల్క్రమ్ సేమ్ పొజిషన్ నుండి లోడ్ పొజిషన్ మారుతుంది అనమాట. ఓకే, సో మధ్యలోకి ఫోర్స్ వస్తుంది. లోడ్ డౌన్వర్డ్ యాక్ట్ అవుతుంది కనుక దాన్ని లిఫ్ట్ చేయడానికి ఫోర్స్ అనేది అప్వర్డ్ మనం అప్లై చేస్తాం. ఓకే, సో దానికి రియల్ టైం ఎగ్జాంపుల్స్ చెప్పాలంటే ఇక్కడ మనం చూడొచ్చు. ఓకే, సో హ్యామర్ చూస్తే క్లా హ్యామర్ ఒక నెయిల్ని రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ సపోర్ట్ చేసుకుంటాం కదా వాల్కి. ఓకే, సో వాల్కి సపోర్ట్ చేసి మనం ఇటువైపు ట్విస్ట్ చేస్తాం, అంటే మనం ఫోర్స్ అనేది ఇలా అప్లై చేస్తాం కదా. సో దట్ ఏంటి, ఈ కర్వ్డ్ పోర్షన్ అనేది నెయిల్ హెడ్కి లాక్ అయ్యి ఈ నెయిల్ అనేది ఇలా టర్న్ అయ్యి వచ్చేస్తుంది అనమాట. ఓకే, సో ఇక్కడ ఈ పోర్షన్ ఏదైతే వాల్కి పట్టుకుని ఉంటుందో దాన్ని ఫల్క్రమ్గా కన్సిడర్ చేస్తాం. ఇది ఫోర్స్ అనమాట. ఓకే, సో ఇది ఇక్కడ మనకి లోడ్. ఓకే, సో అది క్లియర్గా మీరు చూడవచ్చు. అలాగే కటింగ్ ప్లేయర్స్ కూడా అంతే. ఓకే, సో ఇది ఫల్క్రమ్గా ఉంటుంది. ఓకే, ఇక్కడ మనం ఫోర్స్ని అప్లై చేస్తాం టువర్డ్స్ డౌన్వర్డ్. ఓకే, సో ఇది గ్రిప్ అనేది పట్టుకుంటుంది అనమాట అలాగా. ఓకే, నెక్స్ట్ నట్ క్రాకర్స్, వీల్ బోరోస్ మీకు చాలా ఐడియా ఉంటుంది కదా. సో సిమెంట్ వర్క్స్ చేసేటప్పుడు ఇక్కడ వీల్ ఉంటుంది, ఇది ఫల్క్రమ్గా యాక్ట్ చేస్తుంది అనమాట. సో లోడ్ అనేది ఈ క్యారేజ్లో మనకి ఉంటుంది, సిమెంట్గా కాంక్రీట్. సో మ్యాన్ అనేవాడు ఏం చేస్తాడు, దీన్ని లిఫ్ట్ చేసి ఇలా మూవ్ చేసుకుంటూ వెళ్తారు కదా. ఓకే, సో అప్వర్డ్ ఉంటుంది ఫోర్స్ అనేది. ఓకే, సో ఇది బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే. ఓకే, అలాగే నట్ క్రాకర్స్ కూడా సేమే. ఓకే, సో ఫల్క్రమ్ ఎక్కడ ఉంటుంది, నట్ అనేది మన డ్రై ఫ్రూట్స్ ఉంటాయి కదా. సో నట్ అనేది ఇక్కడ పెడతాం. సో దాన్ని క్రాక్ చేయడానికి ఫోర్స్ అనేది అప్లై చేస్తాం అనమాట. సో ఇక్కడ లోడ్ అనేది మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఆబ్జెక్ట్ దేని మీద అయితే మనం ఫోర్స్ అప్లై చేయాలని కూడా సెంటర్లో ఉంటుంది. ఫల్క్రమ్ ఏమో చివరి ఉంటుంది, ఫోర్స్ అప్లైడ్ మనం చేసే ఫోర్స్ అనేది చివరి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ క్లాస్ 3కి వచ్చేటప్పుడు ఫల్క్రమ్ ఎక్కడ ఉంటుంది, లోడ్ ఏమో లాస్ట్కి వెళ్ళిపోతుంది, మధ్యలో నుంచి ఫోర్స్ అప్లై చేస్తాం కదా. ఇక్కడ కూడా అంతే. ఇక్కడ హ్యూమన్ని తీసుకుంటే మజిల్ ఎనర్జీ, ఓకే, ఎఫర్ట్ అనమాట అది. ఓకే, సో ఫల్క్రమ్ ఇది లోడ్. ఓకే, సో దానికి రిలేటెడ్గా టాంగ్స్ తెలుసు కదా, మన ఇంట్లో చపాతీలు చేసేటప్పుడు యూజ్ చేస్తాం చపాతీ అంటే. ఓకే, సో చపాతీని హోల్డ్ చేసుకోవడానికి మనం ఇలా అప్లై చేస్తాం కదా ఫోర్స్ అన్నది. సో దట్ మనకి ఏంటంటే మధ్యలో ఆబ్జెక్ట్ అనేది హోల్డ్ అవుతుంది అనమాట, గ్రిప్ అనేది దొరుకుతుంది. ఓకే, సో అలాగే టాంగ్స్ అనేవి యూజ్ చేస్తాం అనమాట. సో మెటల్ వర్క్స్లో మేజర్గా ఇక్కడ మనకి ఏంటది, స్టీల్ ప్లాంట్స్లో ఆ బిల్లెట్స్ని పట్టుకోవడానికి వాటికి ఎక్కువ యూజ్ చేస్తారు ఇవన్నీ టాంగ్స్ ఇవన్నీ. ఓకే, సో ఇక్కడ చూస్తే ఆప్షన్స్ ఏమి ఇచ్చాడు, ఫస్ట్ కోల్ టాంగ్స్ అన్నాడు. సో కోల్ టాంగ్స్ అంటే ఏంటి, సో టాంగ్స్ అనేవి మనకి థర్డ్ ఆర్డర్ లేవర్కి ఎగ్జాంపుల్ అనమాట. ఇందులో ఎఫర్ట్ అనేది మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఫల్క్రమ్ ఒక చివరి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ పెడల్ బ్రేక్. ఓకే, సో బ్రేక్ పెడల్ అనేది ఇక్కడ మెకానికల్ లెవర్ ప్రకారం బ్రేక్ పెడల్ అనేది మనకి ఫస్ట్ ఆర్డర్. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ ఆర్డర్ అడిగాడు ఇంకా మనకి ఆప్షన్ బి అనమాట. ఓకే, సో బ్రేక్ పెడల్ అనేది ఫస్ట్ ఆర్డర్కి సంబంధించింది అనమాట. ఓకే, సో ఇందులో ఫల్క్రమ్, ఓకే, సో ఆధారం
మధ్యలో ఉంటుందన్నమాట ఫల్క్రమ్ అనేది. ఒకవైపు కాలి బలంతో ఎఫర్ట్ అనేది మనం అప్లై చేస్తాం, మరోవైపు అనేది బ్రేక్ అనేది అప్లై అవుతుంది. ఓకే, సో సిలిండర్ పైన ప్రెజర్ అనేది అప్లై చేస్తుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ నట్ క్రాకర్ సెకండ్ ఆర్డర్ లెవర్ కదా. ఓకే, సో ఇందులో లోడ్ మధ్యలో ఉంటుంది. ఓకే, సో ఫల్క్రమ్ అనేది ఒక చివర ఉంటుంది అనమాట. ఎఫర్ట్ మనం అప్లై చేస్తాం. నెక్స్ట్ వీల్ బారో దేనికి సెకండ్ కదా ఇదే. ఓకే, సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ వన్. ఫస్ట్ ఆర్డర్ అనేది ఆప్షన్ బి. హౌ లాంగ్ ఏ రెస్క్యూ బ్రీత్ నీడ్స్ టు బి. సో మనకి ఫస్ట్ ఎయిడ్ సిపిఆర్ నిబంధనల ప్రకారం రెస్క్యూ బ్రీత్ ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా గాలి ఎంతసేపు ఇవ్వాలనే దానికంటే బాధితుడి ఊపిరితిత్తుల్లోకి గాలి వెళ్ళి ఛాతీ స్పష్టంగా పైకి లేచేలా, అంటే చెస్ట్ రైజ్ అయ్యి ఉండేంత సమయం అంటే అలా ఉండాలన్నమాట. ఓకే, సో సాధారణంగా 1 సెకండ్ అలా ఉంటుంది, బట్ లాంగ్ ఎనఫ్ టు మేక్ ద చెస్ట్ రైజ్ అనేది బెస్ట్ యాప్టెడ్ ఆన్సర్ అనమాట. ఓకే, సో ఆప్షన్ సి. సో ఓల్డెన్ డేస్లో 1 or 2 seconds అని మెన్షన్ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడు ఏంటి, చెస్ట్ రైజ్ అవ్వకపోతే మాత్రం యూజ్ లేదు కదా. అంటే చెస్ట్ రైజ్ అవ్వడం అంటే ఏంటి, ఎయిర్ అనేది ఇంటేక్ అనేది మనకి ఊపిరితిత్తులకి వెళ్ళింది అన్నట్టు. సో ఊపిరితిత్తులకి వెళ్తేనే కదా చెస్ట్ రైజ్ అయ్యేది మనకి. సో అలాగా. ఓకే, సో సింపుల్గా మనకి టెక్నికల్ టెర్మినాలజీ ప్రకారం మనకి లాంగ్ ఎనఫ్ టు మేక్ ద చెస్ట్ రైజ్ అనేది బెస్ట్ ఆన్సర్ అన్నమాట. ఓకే, కేవలం ఒక పఫ్ ఇస్తే సరిపోదు కదా, సో అందుకు. ఓకే, వాట్ షుడ్ నెవర్ బి ప్లేస్డ్ ఆన్ బర్న్. సో అన్నాడు, అలోవెరా జెల్ చర్మానికి చల్లదనం ఇస్తుంది. సో తేలికపాటి గాయాలపై అంటే మైనర్ బర్న్స్ డాక్టర్ సలహాతో లేదా ప్రథమ చికిత్సలో దీన్ని భాగంగా ఉపయోగిస్తారు. ఓకే, సో కాబట్టి దీన్ని పూర్తిగా నిషేధించబడింది కాదు. సో వీ కెన్. సో నెక్స్ట్ వాటర్, కాలిన వెంటనే ఆ గాయంపై చల్లటి నీటిని పోయడం వల్ల వేడి తగ్గి మంట పొక్కులు రాకుండా ఉంటాయి అనమాట. సో ఇది ప్రథమ చికిత్సలో మొదట మరియు అత్యంత ముఖ్యమైన దశ అనమాట. ఓకే, ఆ తర్వాత స్వెల్లింగ్ అది వస్తుంది, అది సెకండరీ, బట్ కన్సిడరేషన్స్ మ్యాటర్ కదా. ఓకే, సో నెక్స్ట్ కోకో బటర్ అన్నాడు. ఓకే, సో కాలిన గాయాలపై ఎట్టి పరిస్థితుల్లోనూ వెన్న, కోకో బటర్ లేదా నూనెలు అనేవి రాయకూడదు అనమాట. ఇవి చర్మంపై వేడిని ట్రాప్ చేస్తాయి అనమాట. ఓకే, సో ట్రాప్స్ ద హీట్, ఇన్ఫెక్షన్లు పెరిగేలా చేస్తాయి అనమాట. అలాగే వైద్యులు చికిత్స చేసేటప్పుడు వాటిని తొలగించడం కష్టం అవుతుంది అనమాట. ఓకే, సో కోకో బటర్ లేదా బటర్ అని కూడా ఉంటారు కొన్నిసార్లు. ఓకే, సో అది మనం యూజ్ చేయకూడదు అనమాట, నెవర్ యూజ్. ఓకే, నెక్స్ట్ డ్రై స్టెరైల్ అన్నాడు. ఓకే, సో కాలిన గాలి తగలకుండా మరియు ఇన్ఫెక్షన్స్ అవ్వకుండా రక్షించడానికి డ్రై స్టెరైల్ బ్యాండేజ్ లేదా గ్యాస్ను సురక్షితంగా ఉపయోగించవచ్చు. ఓకే, సో ఆప్షన్ డి, సారీ ఆప్షన్ సి. ఓకే, ఆప్షన్ సి నాట్ యూజ్డ్ ఆన్ ద బండ్. ఓకే, వాట్ ఈస్ ద ఫస్ట్ యాక్షన్ ఇఫ్ కొలీగ్ రిసీవ్స్ ఏ హెవీ ఎలక్ట్రిక్ షాక్ అన్నాడు. సో ఇమీడియట్ అటెన్షన్ మనం ఏం చేయాలి, స్విచ్ ఆఫ్ ద కరెంట్ ఇమీడియట్లీ అమంగ్ ద ఆప్షన్స్. ఆప్షన్ డి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, పుల్ ద విక్టిమ్ ఫ్రమ్ ద లైవ్ కండక్టర్ అన్నాడు. ఓకే, విద్యుత్ ప్రవహిస్తున్నప్పుడు బాధితులు నేరుగా చేతులతో తాగితే లేదా లాగితే షాక్ మనకు తగిలే ప్రమాదం అనేది ఉంటుంది కదా. సో కాబట్టి మొదటిది చర్య కాదు. ఓకే, పోర్ వాటర్ టు అవాయిడ్ బర్నింగ్ ఆఫ్ విక్టిమ్ అన్నాడు. విద్యుత్ షాక్ తగిలినప్పుడు నీరు పోరిస్తే ఏమవుతుంది, కరెంట్ మరింత వేగంగా వ్యాప్తి చెందుతుంది కదా. సో చనిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, బికాజ్ వాటర్ ఇస్ ఎలక్ట్రికలీ కండక్టివ్ కనుక. ఓకే, నెక్స్ట్ ఫిచ్ ద ఫస్ట్ ఎయిడ్ బాక్స్ అన్నాడు. ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తేవడం అవసరం అవ్వచ్చు, కానీ కరెంట్ స్టాప్ చేయడం మేజర్ కదా. ఓకే, సో సప్లై అనేది ఆపితేనే అతను బతుకుతాడు, తర్వాత ఫస్ట్ ఎయిడ్ కిట్ తెచ్చినంత మాత్రాన బతకరు కదా. ఓకే, సో స్విచ్ ఆఫ్ ద కరెంట్ ఇమీడియట్లీ is the right answer. Okay, in pneumatic system end gate is also known as dual pressure relief valve. ఓకే, సో ఆప్షన్ ఏ అనమాట. ఓకే, సో ఇది ప్రెజర్ని నియంత్రించడానికి మరియు పరిమితిని దాటితే రిలీఫ్ చేయడానికి వాడే వాల్వ్ అనమాట. ఓకే, సో జస్ట్ లైక్ ఎండ్ గేట్ లాగా. ఓకే, సో నెక్స్ట్ షట్టర్ వాల్వ్ అన్నాడు, షటిల్ వాల్వ్. ఓకే, సో షటిల్ వాల్వ్ అనేది న్యూమాటిక్ సిస్టంలో ఆర్ గేట్ లాగా పనిచేస్తుందన్నమాట. అంటే ఇందులో ఏ ఒక్క వైపు నుంచి సిగ్నల్ అందించిన అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ చెక్ వాల్వ్ అనేది గాలిని కేవలం ఒక దిశలో మాత్రమే ప్రవహించేలా చేయడానికి, అంటే వన్ వే ఫ్లో కింద ఉపయోగపడుతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ నాన్ అడ్జస్టబుల్ వాల్వ్ అన్నమాట. ఇది వాల్వ్ యొక్క అమరికను తెలిపే సాధారణ పదం కానీ లాజిక్ గేట్ కాదు. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ఓకే, 1 atmospheric pressure is equals to, చాలా ఇంపార్టెంట్ ఫిజిక్స్లో కూడా నేర్చుకుని ఉంటారు. సో ఆప్షన్ ఏ 76 centimeters of Hg. ఓకే,
సో స్టాండర్డ్ అట్మాస్ఫిరిక్ ప్రెజర్ అనేది సముద్ర మట్టం వద్ద బారోమీటర్ సహాయంతో కొలిచినప్పుడు 76 సెంటీమీటర్స్ మట్టానికి సమానంగా ఉంటుందన్నమాట. ఓకే, సెంటీమీటర్స్ ఆఫ్ హెచ్జి. ఓకే, పాదరసం మెర్క్యూరీ. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ యూజ్డ్ యాజ్ ప్రాసెస్ ఎక్విప్మెంట్ అన్నాడు. సో జనరేటర్. ఓకే, సో జనరేటర్ అనేది ఏంటి? ఇది మెకానికల్ శక్తిని విద్యుత్ శక్తిగా మార్చే ఒక ఎక్విప్మెంట్ అనమాట. ఇది రసాయన లేదా పారిశ్రామిక ఉత్పత్తికి ప్రక్రియలు నేరుగా నిర్వహించే ప్రాసెస్ ఎక్విప్మెంట్ కిందకి రాదనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ. నెక్స్ట్ ఫర్నేస్ అన్నాడు. ఫర్నేస్ అనేది రసాయన లేదా పారిశ్రామిక ప్రక్రియల్లో మెటీరియల్ని వేడి చేయడానికి ఉపయోగించే ఒక ముఖ్యమైన ప్రాసెస్ పరికరం అనమాట. ఓకే, సో ప్రాసెస్ ఎక్విప్మెంట్. నెక్స్ట్ కంప్రెసర్. కంప్రెసర్ అనేది వాయువులు లేదా గాలి పీడనాన్ని పెంచడానికి ప్రాసెస్ ప్లాంట్లో రెగ్యులర్గా వాడుతూ ఉంటాం అనమాట ఇది. ఓకే, సో ఇది మెకానికల్ ప్రాసెస్ డివైస్. నెక్స్ట్ పంపు. ద్రవాలను ఒక చోట నుండి మరొక చోటకి తరలించడానికి ఉపయోగించే ప్రాథమిక ప్రాసెస్ పరికరం అనమాట ఇది పంపు. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ఓకే, సో ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి? ఫర్నేస్, కంప్రెసర్లు, పంపులు ప్రాసెస్ పరికరాలుగా మనం అంటే ప్రాసెస్ ఎక్విప్మెంట్గా ఉపయోగించబడతాయి. కానీ జనరేటర్ అనేది మనకి విద్యుత్ ఉత్పాదక పరికరం అనమాట. ఓకే, so option A is not the process equipment. The intake manifold is a dash tube for carrying the air fuel mixture from the carburetor to the engine intake port. So that is both cast iron and aluminium. Okay, సో క్యాస్ట్ ఐరన్ అంటే కొన్ని పాత ఇంజిన్లు మరి హెవీ డ్యూటీ అప్లికేషన్కి ఇంటెక్ మ్యాన్ఫోల్డ్ క్యాస్ట్ ఐరన్తో తయారు చేసేవాళ్ళు అనమాట. సో అల్యూమినియం అంటే ఇప్పుడు తేలికపాటి బరువు మరియు మంచి థర్మల్ కండక్టివిటీ కారణంగా అడ్వాన్స్డ్ ఇంజిన్స్లో ఇంటెక్ మ్యాన్ఫోల్డ్ని ఎక్కువగా అల్యూమినియంతో తయారు చేస్తున్నారు అన్నమాట. ఓకే, సో బోత్ ఏ అండ్ బి రైట్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈస్ డైరెక్ట్లీ డ్రివెన్ బై ఏ స్టార్టర్ మోటార్? సో దట్ ఈస్ ఫ్లై వీల్. ఓకే, సో ఆప్షన్ సి అనమాట. సో ఫ్లై వీల్ అనేది ఆటోమేటిక్ ఇంజిన్ సిస్టమ్ ప్రకారం స్టార్టర్ మోటార్లో ఉండే పీనియన్ గేర్ ఇంజిన్ క్రాంక్ షాఫ్ట్ చివర ఉండే ఫ్లై వీల్ యొక్క రింగ్ గేర్తో నేరుగా వచ్చి కలుస్తుంది అనమాట. ఓకే, అంటే మెష్ అవుతుంది. సో దీని ద్వారా ఇంజిన్ స్టార్ట్ చేయడానికి ఫ్లై వీల్ తెప్పబడుతుంది అనమాట. ఓకే, క్రాంక్ షాఫ్ట్ అనేది ఇంజిన్ యొక్క ప్రధాన షాఫ్ట్ అనమాట. సో కానీ స్టార్టర్ మోటార్ నేరుగా దీనికి అతుక్కోదు. ఓకే, సో క్యామ్ షాఫ్ట్ అన్నాడు. క్యామ్ షాఫ్ట్ అనేది వాల్వ్ ఆపరేషన్ కోసం టైమింగ్ బెల్ట్ లేదా గేర్స్ ద్వారా క్రాంక్ షాఫ్ట్ కనెక్ట్ చేయబడి ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ రీర్ యాక్సిల్ అన్నారు. రీర్ యాక్సిల్ అనేది వాహనం యొక్క ప్రొపల్షన్ లేదా పవర్ ట్రాన్స్మిషన్ సిస్టంలో వెనక చక్రాలకు శక్తినిచ్చే భాగం అనమాట. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్ అంటే రైట్ ఆర్ రాంగ్ అని అడుగుతున్నాడు. ఏ ఫ్రేమ్ ఈస్ దట్ పార్ట్ ఆఫ్ ఎ కార్ విచ్ సపోర్ట్స్ ద బాడీ, ఇంజిన్ అండ్ పవర్ ట్రైన్ అన్నాడు. సో దట్స్ కరెక్ట్ కదా. సో ఆప్షన్ ఏ. ఓకే, సో ఆటోమోటివ్ ఇంజనీరింగ్ ప్రకారం మనకి ఆటోమొబైల్ ఫ్రేమ్ లేదా చాసిస్ అంటాం దాన్ని. ఓకే, సో ఫ్రేమ్నే చాసిస్ అంటాం. సో ఫ్రేమ్ అనేది వాహనం యొక్క ప్రధాన నిర్మాణ భాగం. ఓకే, సో ఇది ఇంజిన్, పవర్ ట్రైన్, సస్పెన్షన్ మరియు బాడీ మొత్తాన్ని భరించి వాటికి కావాల్సిన గట్టిదనాన్ని మరియు మద్దతునిస్తుంది అనమాట. సో రైట్ ఆన్సర్ అనమాట. ఇన్ థ్రస్ట్ బేరింగ్ లోడ్ ఈస్ డాష్ టు ద యాక్సిస్ ఆఫ్ ది షాఫ్ట్. సో ఏం చెప్పాం థ్రస్ట్ బేరింగ్లో? సో థ్రస్ట్ బేరింగ్ అనేది షాఫ్ట్ యొక్క యాక్సిస్కి ప్యారలల్గా అంటే సమాంతరంగా అలాగే యాక్సియల్ డైరెక్షన్లో పనిచేసే యాక్సియల్ లోడ్స్ మోయడానికి ప్రత్యేకంగా రూపొందించబడింది అనమాట. ఓకే, సో అందుకే ఇక్కడ లోడ్ అనేది షాఫ్ట్కి సమాంతరంగా అంటే ప్యారలల్గా ఉంటుంది అనమాట. ఆప్షన్ ఏ. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. వేర్ బేరింగ్ ఈజ్ ఫిట్టెడ్ దట్ ప్లేస్ ఈజ్ కాల్డ్. సో దట్ ఈస్ కాల్డ్ హౌసింగ్. ఓకే, సో మనకి బేరింగ్ను భద్రంగా అమర్చడానికి లేదా బిగించడానికి కేటాయించిన ఒక నిర్దిష్టమైన భాగాన్ని మనం హౌసింగ్ అని అంటాం అనమాట. ఓకే, సో ఆప్షన్ బి అనమాట. ఎక్మీ థ్రెడ్ ఈజ్ మోడిఫైడ్ వెర్షన్ ఆఫ్ విచ్ థ్రెడ్? దట్ ఈస్ స్క్వేర్ థ్రెడ్ కదా. సో సింపుల్. సో స్క్వేర్ థ్రెడ్ మనకి చతురస్రాకారం ప్రొఫైల్ కారణంగా అది అధిక బలాన్ని ఇస్తుంది అనమాట. కానీ దీన్ని మెషిన్ చేయడం కష్టం. సో స్ప్లిట్ నట్స్ సులభంగా సర్దుబాటు చేయడం కుదరదు అనమాట. సో దీన్ని లోపాలను సవరించడానికి మనం ఎక్మీ థ్రెడ్ని రూపొందించాం అనమాట. ఓకే, ఇన్ బ్రిటిష్ సిస్టమ్ 1 metric is equals to, so 1 metric is equals to 39.37. ఓకే, సో ఆప్షన్ సి అనమాట. ఓకే, సో 1 మీటర్ అనేది సుమారు 39.37 అంగుళకి సమానం అనమాట. ఓకే, సో 39.37 ఇంచెస్కి ఈక్వల్. ఓకే,
3701 అలా ఉంటుంది. ఓకే, ఆప్షన్ సి. ఇన్ విచ్ టైప్ ఆఫ్ లాకింగ్ నట్ ఏ స్లాట్ ఈస్ కట్ వే అక్రాస్ ద నట్. సో ఇక్కడ ఇమేజ్లో చూడొచ్చు. సో ఇలా, ఓకే, సో దీన్ని సా నట్ అని అంటారు అనమాట. ఆప్షన్ సి. ఓకే, సో ప్రీవియస్గా కూడా నేను కొన్నిసార్లు ఏదో స్లైడ్లో చెప్పాను అనుకుంటా. సో నాట్ ఏ టెక్నికల్ టర్మ్ అని, ఎందుకంటే జనరల్గా మేము ఇదే యూజ్ చేస్తాం, SAWN అని. సో స్వాన్ అంటే మళ్ళీ వేరే మీనింగ్ వస్తుంది కదా అని నేను అనుకున్నా, నాకు పెద్దగా స్ట్రైక్ అవ్వలేదు. ఓకే, సో సాన్ నట్ అని కూడా అంటారు దీన్ని. ఓకే, సో దీన్నే విల్స్ నట్ అని కూడా అంటారు అనమాట. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి. ఓకే, సో ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, గ్రూవ్డ్ నట్ అన్నాడు. ఓకే, సో దీన్నే పెన్ నట్ అని కూడా అంటారు. ఇది కింది భాగం సిలిండ్రికల్ ఆకారంలో ఉండి సెట్ స్క్రూ సహాయంతో లాక్ చేయడానికి రిసెస్ కలిగి ఉంటుందన్నమాట. ఓకే, సో నెక్స్ట్ లాక్ నట్ అన్నాడు. ఇది రెండు నట్లను ఒకదానిపై ఒకటి బిగించడానికి ద్వారా వైబ్రేషన్ నుంచి రక్షణ ఇస్తుంది అనమాట. ఇందులో స్లాట్ కట్ చేయబడి ఉంటుంది అనమాట. ఓకే, స్వాన్ నట్ లేదా సాన్ నట్. ఓకే, సో మనకి సా నట్ అనేది నట్ అడ్డంగా సగం దూరం అంటే హాఫ్ వే అక్రాస్ వరకు ఒక స్లాట్ కట్ చేయబడి ఉంటుందన్నమాట. దీని ద్వారా ఒక చిన్న స్క్రూని బిగించడం ద్వారా నట్ మరియు బోల్ట్ మధ్య ఫ్రిక్షన్ పెరిగి గట్టిగా లాక్ అవుతుంది అనమాట. ఓకే, సో స్వాన్ అయినా అనొచ్చు, SAWN అని అనొచ్చు కొన్నిసార్లు. సో నాలా మీరు కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓకే, సో అందుకే ఇది మళ్ళీ యాడ్ చేశాను నేను. ఓకే, సో ఇది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ క్యాజిల్ నట్. సో ఇది డిస్కస్ చేసాం మనం, రైట్. సో క్యాజిల్ షేప్ ఉంటుంది కనుక, ఓకే, సో మనకి నట్ అనేది ఆ పేరు వచ్చింది అనమాట. ఓకే, సో ఈ షేప్ అయితే గుర్తుంచుకోండి. ఇలా స్లాట్ కట్ చేయబడి ఉంటుంది, మధ్యలో ఇక్కడ స్క్రూ అనేది ఇన్సర్ట్ చేస్తుంది అనమాట. సో ఫర్ బెటర్ గ్రిప్పింగ్. ఓకే, సో టాప్ వ్యూలో ఇలా కనబడుతుంది మీకు. ఓకే, the outer diameter of the plain washer is, so that is 2D plus 1/8 inch అన్నమాట. ఓకే, సో ఆప్షన్ బి. సో సాధారణంగా మనకి ప్లెయిన్ వాషర్ యొక్క అవుటర్ డయామీటర్ సాధారణంగా బోల్ట్ నామినల్ డయామీటర్కి రెట్టింపు ఉండి దానికి కొంత క్లియరెన్స్ని కలుపుతారనమాట. సో అంటే అవుటర్ డయామీటర్ ఈక్వల్స్ టు 2D plus 1/8 inch అన్నట్టు. ఓకే, ఇక్కడ D అంటే మనకి బోల్ట్ డయామీటర్ అనమాట. ఓకే, బోల్ట్ డయామీటర్ ప్లస్ క్లియరెన్స్ 1/8 అన్నది క్లియరెన్స్ అనమాట. ఓకే, సో కొంత క్లియరెన్స్తో మనం యాడ్ చేస్తాం అనమాట. ఓకే, సో అక్కడ మనకి స్టాండర్డ్ వాషర్ డయామీటర్ అంటే అవుటర్ డయామీటర్ నిర్ధారించడానికి మిషన్ డ్రాయింగ్స్లో మనం ఈ స్టాండర్డ్ ఫార్ములాని యూజ్ చేస్తాం అనమాట. ఓకే, సో 2 times ద డయామీటర్ ఆఫ్ ది బోల్ట్ ప్లస్ క్లియరెన్స్ 1/8 inch అనమాట. ఓకే, సో అలా. ఓకే, సో ఆప్షన్ బి. వైల్ గివింగ్ టార్క్ యూజింగ్ ఎ స్పానర్ విచ్ నట్ ఈస్ ఎన్ష్యూర్స్ బెటర్ గ్రిప్పింగ్ అన్నాడు. స్క్వేర్ నట్ ఏంటి అంటే దీనికి 4 పక్కలు మాత్రమే ఉంటాయి అనమాట. సో దీనివల్ల ఏంటి అంటే స్పానర్ బిగించేటప్పుడు స్లిప్ అయ్యే అవకాశం ఎక్కువ, అలాగే పరిమిత కోణాల్లో మాత్రం మనం తిప్పగలం. ఓకే, సో నెక్స్ట్ హెక్సాగోనల్ నట్ అనేది ఆన్సర్ అనమాట. సో హెక్సాగోనల్ నట్కి 6 sides ఉంటాయి కదా, 6 flats ఉంటాయి. ఓకే, సో స్పానర్తో తిప్పేటప్పుడు ఇది చాలా తక్కువ కోణంలో అంటే సుమారు 60 degree స్పానర్ని మార్చి సులభంగా మనం పట్టుకోవడానికి వీలుగా ఉంటుంది అనమాట. సో అందువల్ల ఏంటంటే టార్క్ ఇచ్చేటప్పుడు అత్యంత సమర్థవంతంగా మరియు మెరుగైన గ్రిప్ అనేది అందిస్తుంది. నెక్స్ట్ ఏంటి ఆక్టోగోనల్. ఇది 8 sides అన్నీ ఉంటాయి అనమాట. సో కానీ ఎక్కువ పక్కలో ఉండడం వల్ల ఎక్కువ టార్క్ ప్రయోగించేటప్పుడు స్పానర్ జారిపోయే ప్రమాదం ఉంటుందన్నమాట, స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, నెక్స్ట్ ఫ్లేంజ్ నట్. ఇది కింది భాగంలో వాషర్ లాంటి వెడల్పైన భాగం ఉంటుంది. సో ఇది ఉపరితలంపై ఒత్తిడిని సమానంగా పెంచుతుంది కానీ గ్రిప్ పర్పస్ లేదా టార్క్ పర్పస్కి కాదనమాట. ఓకే, సో హెక్సాగోనల్ నట్ అనేది బెస్ట్ ఆప్షన్. ఓకే, సో దీనికి 8 flats ఉంటాయి, దీనికి 4. ఓకే, సో ఈ రెండు స్లిప్ అవుతాయి చాలా. ఓకే, స్లిప్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇట్ ఈస్ ఎ బెటర్ గ్రిప్. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ టైప్ ఆఫ్ పుల్లీ ఈస్ యూజ్డ్ ఇన్ గ్రూప్ డ్రైవ్. సో సాలిడ్ పుల్లీ అన్నాడు. ఇది ఒకే పీస్లో ఉంటుంది అనమాట, ఒక తయారైన పుల్లీ. ఓకే, సో సింగిల్ పీస్గా ఉంటుంది అనమాట, సింగిల్ సాలిడ్ పీస్గా. సో దీని షాఫ్ట్ యొక్క చివరి నుండి మాత్రమే జారవిడిచి బిగించగలం. ఓకే, సో షాఫ్ట్ మధ్యలో అమర్చడం కుదరదు అనమాట. ఓకే,
నెక్స్ట్ జాకీ పుల్లీ అన్నాడు. సో దీన్ని ఐడ్లర్ పుల్లీ అని కూడా పిలుస్తాం మనం. సో బెల్ట్ డ్రైవ్లో తగినంత టెన్షన్ ఉండేలా చేయడానికి దీన్ని ఉపయోగిస్తాం అన్నమాట. ఓకే, సో చెప్పుకున్నాం దీని గురించి, జాకీ పుల్లీ గురించి, రైట్. సో నెక్స్ట్ స్ప్లిట్ పుల్లీ. సో ఇది 2 భాగాలుగా విడిపోయే పుల్లీ అనమాట. షాఫ్ట్ను బయటికి తీయకుండానే షాఫ్ట్ మధ్యలో ఎక్కడైనా బోల్ట్ సహాయంతో దీన్ని సులభంగా మార్చవచ్చు. ఇది కూడా చెప్పుకున్నాం కదా మనం అన్నీ. ఓకే, సో పుల్లీస్ గురించి. నెక్స్ట్ ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీ. సో మనకి ఇండస్ట్రీలో మనకి గ్రూప్ డ్రైవ్ లేదా లైన్ షాఫ్ట్ డ్రైవ్ సిస్టంలో ఒకే ప్రధాన షాఫ్ట్ నుండి వేరు వేరు యంత్రాలకు పవర్ను సులభంగా ఆన్ చేయడం కంటే ఫాస్ట్ పుల్లీ చేయడానికి మరియు యంత్రాన్ని ఆపకుండా బెల్ట్ను ఖాళీగా తిప్పడం ద్వారా పవర్ కట్ చేయడానికి దాన్ని లూజ్ పుల్లీ అంటారు అనమాట. చేయడానికి మనం జంట పుల్లీలను విస్తృతంగా యూజ్ చేస్తాం అనమాట. సో అదే ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీ అనమాట. ఒక యానిమేషన్ వీడియో కూడా మీకు చూపించాను, రైట్. సో ఎలా ఎంగేజ్ అవుతుంది, ఎలా డిజెంగేజ్ అవుతుందని, రైట్. సో అది మనకి ఫాస్ట్ అండ్ లూజ్ పుల్లీ అనమాట, ఆప్షన్ డి. ఓకే, సో ఒకసారి వీడియోస్ చూడడానికి కావాలంటే. ఓకే, నెక్స్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ఫాల్స్ ఫర్ బెల్ట్ డ్రైవ్స్ అన్నాడు. సో బెల్ట్ డ్రైవ్ ఈజ్ యూజ్డ్ ఫర్ పవర్ ట్రాన్స్మిషన్, రైట్. నెక్స్ట్ బెల్ట్ డ్రైవ్స్ కెన్ బి యూజ్డ్ అట్ ఎక్స్ట్రీమ్ హై స్పీడ్స్ అన్నాడు, రాంగ్. ఓకే, ఇట్ మే స్లిప్ కదా, స్లిప్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఓకే, మల్టిపుల్ ఆన్సర్ కనుక రిలేటెడ్ టు ద క్వశ్చన్ ఫాల్స్ అన్నాడు కనుక. ఓకే, సో బెల్ట్ డ్రైవ్స్ హ్యావ్ లోవర్ పవర్ ట్రాన్స్మిషన్ కెపాసిటీ వీ కెన్ అచీవ్. బెల్ట్ డ్రైవ్స్ నీడ్ కంటిన్యూస్ లూబ్రికేషన్ అండ్ లూబ్రికేషన్ స్లిప్ అయిపోతాయి. సో ఆప్షన్ 2 and 4, ఆప్షన్ డి. ఓకే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ డ్రైవ్ ప్రొవైడ్స్ జీరో స్లిప్. సో దట్ ఈస్ చైన్ డ్రైవ్. ఓకే, సో రోప్ డ్రైవ్ అంటే స్లిప్ అవుతుంది కదా, అలాగే ఫ్రిక్షన్ డ్రైవ్ అన్న ఫ్రిక్షన్ డ్రైవ్లు పూర్తిగా 2 ఉపరితలాల మధ్య ఫ్రిక్షన్ పై ఆధారపడి ఉంటాయి కాబట్టి వీటిలో స్లిప్ ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఓకే, నెక్స్ట్ బెల్ట్ మరియు పుల్లీ మధ్య కేవలం ఫ్రిక్షన్ బలం మాత్రం ఉండడం వల్ల లోడ్ ఎక్కువైనప్పుడు బెల్ట్ జారిపోయే సమస్య అనేది ఉంటుంది. రోప్ కూడా అంతే కదా. సో చైన్ డ్రైవ్ ఇస్ ద బెస్ట్ ఆన్సర్, ఎందుకంటే ఇక్కడ చైన్ అనేది స్పాకెట్స్ మధ్య అంటే టీత్ ద్వారా పాజిటివ్ ఎంగేజ్మెంట్ అనేది జరుగుతుంది అనమాట. అంటే ఇక్కడ గ్రిప్ ఘర్షణపై కాకుండా మెకానికల్ లాకింగ్ పై ఆధారపడి ఉంటుంది. అందువల్ల డ్రైవింగ్ మరియు డ్రివెన్ షాఫ్ట్ మధ్య ఏమాత్రం జారే అవకాశం అనేది ఉండదు. ఓకే, సో శాగ్ అయితే అది అదర్ కేస్ అనమాట. ఓకే, మన సైకిల్కి జారిపోతాయి కదా సార్ చైన్ ల్యాండ్ అంటే శాగ్ అవుతాయి. సో కండిషనింగ్ మెయింటెనెన్స్ అనేది మ్యాటర్స్ కదా. సో పాజిటివ్ డ్రైవ్ అండ్ జీరో స్లిప్పేజ్, ఓకే, ఇన్ ద చైన్ డ్రైవ్. ఓకే, ద ఆపరేషన్ ఆఫ్ షార్పనింగ్ ఆఫ్ గ్రైండింగ్ వీల్ ఈజ్ కాల్డ్. సో దట్ ఈస్ కాల్డ్ డ్రెస్సింగ్. ఓకే, ఆప్షన్ సి అనమాట. ట్రూయింగ్ అంటే ఏంటి, గ్రైండింగ్ వీల్ యొక్క ఆకారాన్ని సరి చేయడానికి లేదా దాన్ని సరిగ్గా గుండ్రంగా అంటే కాన్సెంట్రిక్గా మార్చడానికి చేసే ప్రక్రియ ట్రూయింగ్. సో ఇది వీల్ను షేప్ చేయడానికి ఉపయోగపడుతుంది అనమాట. సో అలైనింగ్ అంటే ఇది యంత్రంలోని భాగాలను లేదా షాఫ్ట్ను ఒకే వరుసలో అమర్చే ప్రక్రియ. సో గ్రైండింగ్ దీనికి రిలేటెడ్ కాదు. నెక్స్ట్ డ్రెస్సింగ్, వర్క్షాప్ టెక్నాలజీ మనకి ఇందులో మొద్దుబారిన అంటే గ్లేజ్డ్ లేదా లోడింగ్ గ్రైండింగ్ వీల్ యొక్క అబ్రాసివ్స్కి మనం డ్రెస్సింగ్ ద్వారా అంటే కట్టింగ్ ఎడ్జ్ బయటికి తెచ్చే ప్రక్రియను మనం డ్రెస్సింగ్ అంటాం అనమాట. సో దీనివల్ల వీల్ మళ్ళీ షార్పనింగ్ అనేది జరుగుతుంది. ఓకే, సో నెక్స్ట్ బ్యాలెన్సింగ్, గ్రైండింగ్ వీల్ తిరిగేటప్పుడు వైబ్రేషన్స్ రాకుండా దాని భారాన్ని అన్ని వైపులా ఈవెన్గా డిస్ట్రిబ్యూట్ అయ్యేలా చేసేదాన్ని బ్యాలెన్సింగ్ అని అంటాం అనమాట. ఓకే, సో డ్రెస్సింగ్ ఈజ్ ద రైట్ ఆన్. The process to create a true and concentric surface of the grinding wheel with the wheel spindle axis is called. So that is called truing. ఎందాక చెప్పుకున్నాం కదా. సో ట్రూయింగ్ అంటే మనకి గ్రైండింగ్ వీల్ యొక్క అరిగిపోయిన లేదా అసమానంగా తిరిగే ఉపరితలాన్ని సరిచేసి దాన్ని స్పిండిల్ యాక్సిస్కి ఖచ్చితంగా గుండ్రంగా మరియు ట్రూ కాన్సెంట్రిక్గా మార్చే ప్రక్రియను మనం ట్రూయింగ్ అంటాం అన్నమాట. ఓకే, డ్రెస్సింగ్ refers to, so it refers to the grinding. Okay, so grinding related term కదా డ్రెస్సింగ్ అనేది. ఓకే, సో అదే అడిగాడు ఇక్కడ. వాట్ ఈస్ బిల్ట్ అప్ ఎడ్జ్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ టర్నింగ్ టూల్. సో బిల్ట్ అప్ ఎడ్జ్ అనేది ఇట్ ఈస్ ఏ జాబ్ మెటీరియల్ ఎంబెడెడ్ ఆన్ ద టూల్ ఎడ్జ్. సో ఆప్షన్ ఏ ఇట్ సెల్ఫ్ రైట్ ఆన్సర్. అండ్ సో మెషినింగ్ చేసేటప్పుడు అధిక ఉష్ణోగ్రత మరియు ప్రెజర్ కారణంగా వర్క్ పీస్ యొక్క కణాలు ఉంటాయి కదా చిప్స్, కటింగ్ టూల్ యొక్క అంచుపై కటింగ్ ఎడ్జ్ పైన గట్టిగా అతుక్కుంటాయి అనమాట లేదా
ఫిక్స్ అయిపోయి ఉంటాయి. సో దీన్నే టెక్నికల్గా మనం బిల్టప్ ఎడ్జ్ అని అంటాం అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ. ఓకే, ఆప్షన్ బి ఏమి ఇచ్చాడు, ఏ టూల్ బిట్ సోల్డర్స్ ఆన్ ఏ టూల్ షాంక్ అన్నాడు. టూల్ షాంక్ పై టూల్ బిట్ని సాల్డరింగ్ చేయడం అంటున్నాడు. సో ఇది టూల్ తయారీ ప్రక్రియ, అంటే బ్రేజింగ్ లేదా సాల్డరింగ్ రిలేటెడ్, కానీ బిల్టప్ ఎడ్జ్ కాదు. నెక్స్ట్ టూల్ హైట్ ఈజ్ బిల్టప్ విత్ ప్యాకింగ్ పీసెస్ అన్నాడు. ప్యాకింగ్ పీసులతో టూల్ ఎత్తుని పెంచడం కాదు కదా. సో లెత్ మెషిన్ పై టూల్ సెంటర్ హైట్ సెట్ చేయడానికి ప్యాకింగ్ పీసులు వాడతారు, కానీ ఇది బిల్టప్ ఎడ్జ్కి రిలేటెడ్ కాదు. నెక్స్ట్ టూల్ కటింగ్ ఎడ్జ్ విత్ క్రాటర్ ఆన్ ఇట్. టూల్ కటింగ్ ఎడ్జ్ పైన గుంట ఏర్పడడం అన్నాడు. ఓకే, సో ఇది కటింగ్ టూల్ రేక్ ఫేస్ పై జరిగే చిప్ ఫ్రిక్షన్ వల్ల ఏర్పడే క్రాటర్ వియర్ కదా. సో దాన్ని రిప్రజెంట్ చేస్తుంది కానీ బిల్టప్ ఎడ్జ్ కాదు. సో ఆప్షన్ ఏ. ఐడెంటిఫై విచ్ టైప్ ఆఫ్ మెకానిజం ఆఫ్ షేపర్ ప్రొడ్యూసెస్ లెస్ నాయిస్ అన్నాడు. సో దట్ ఈస్ హైడ్రాలిక్ మెకానిజం. ఓకే, సో క్రాంక్ అండ్ స్లాటెడ్ మెకానిజం ఇది జనరల్గా యూజ్ చేసే మెకానికల్ డ్రైవ్ అనమాట. ఇందులో గేర్లు, క్రాంక్ పిన్ మరియు స్లాటెడ్ లివర్ వంటి పార్ట్స్ అనేవి ఒకదానికొకటి తగలడం వల్ల ఆపరేషన్ సమయంలో ఎక్కువ శబ్దం మరియు వైబ్రేషన్స్ అనేవి వస్తాయి. హైడ్రాలిక్ మెకానిజం ఏంటంటే హైడ్రాలిక్ షేపర్లో కటింగ్ టూల్ ర్యామ్ కదలికను హైడ్రాలిక్ కాయిల్ ప్రెజర్ ద్వారా నియంత్రించబడుతుంది అనమాట. ఇందులో మెకానికల్ గేర్ లేదా ఘర్షణ వల్ల వచ్చే భాగాలు తక్కువగా ఉండడం వల్ల ఇది చాలా స్మూత్గా లెస్ నాయిస్గా పనిచేస్తుంది అనమాట. ఓకే, నెక్స్ట్ ర్యాక్ అండ్ పినియన్ మెకానిజం అన్నాడు. ఇది రొటేషనల్ మోషన్ అలాగే లీనియర్ మోషన్ మార్చడానికి వాడే గేర్ మెకానిజం. సో దీనిలో ఏంటంటే గేర్ టీత్ తాకడం వల్ల శబ్దం అనేది ఎక్కువగా ఉంటుంది అనమాట. ఓకే, నెక్స్ట్ మూవ్మెంట్. సో కదలకను సూచించదు కదా, సో దీనికి రిలేటెడ్ టర్మ్ కాదు. సో హైడ్రాలిక్ మెకానిజం ఇస్ ద రైట్ ఆన్. ఓకే, విచ్ అమంగ్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఫిక్స్డ్ స్టడీ ఈజ్ నాట్ కరెక్ట్ అన్నారు. సో ఆప్షన్ ఏ, వెన్ సెట్టింగ్ ఇట్స్ టూ లోవర్ ప్యాడ్స్ ఆర్ మేడ్ టు జస్ట్ టచ్ ద సర్ఫేస్ ఆఫ్ ది జాబ్ అన్నాడు. అంటే దీన్ని సెట్ చేసేటప్పుడు ముందుగా దీన్ని కింద ఉన్న రెండు ప్యాడ్లను జాబ్ ఉపరితలాన్ని తగిలేలా చేస్తారు అన్నాడు. ఫిక్స్డ్ స్టడీ రెస్ట్ అమర్చేటప్పుడు జాబ్ కింద ఉండే రెండు ప్యాడ్లు జాబ్ ఉపరితలాన్ని సరిగ్గా తాకేలా సర్దుబాటు చేస్తారు అన్నమాట. సో ఇది రైటే. ఓకే, సో నాట్ అన్నాడు కనుక మనం రాంగ్ స్టేట్మెంట్ పిక్ చేసుకోవాలి. సో ఇట్ మస్ట్ బి ట్రూ బిఫోర్ ద ప్యాడ్స్ టు బి బీర్ ఆన్ ద జాబ్ అన్నాడు. సో ప్యాడ్లు జాబ్ మీద అనే కంటే ముందు అది ట్రూ చేయబడాలి, అంటే సమంగా కేంద్రీకృతంగా చేయబడాలి. ఓకే, ట్రూ అంటే అదన్నమాట సమంగా చేయడం. స్టడీ ప్యాడ్లు తాకే ప్రాంతం ఖచ్చితంగా గుండ్రని ఆకారాలు అంటే ట్రూగా ఉండాలన్నమాట, లేదంటే జాబ్ వంకరగా తిరుగుతుంది, కాబట్టి ఇది కూడా రైటే. నెక్స్ట్ స్కిన్నింగ్ ఈజ్ డన్ ఆన్ ద జాబ్ బిఫోర్ ఇట్ ఈస్ సెట్ విత్ ద జాబ్ అన్నాడు. జాబ్ సెట్ చేయడానికి ముందు దానిపై స్కిన్నింగ్ అంటే పైన ఉన్న పల్చిన పొరను తొలగించాలన్నమాట. సో స్టడీ ప్యాడ్లు సరిగ్గా తిరగడానికి వీలుగా జాబ్ యొక్క ఉపరితలాన్ని ముందుగా మెషనింగ్ చేసి స్కిన్నింగ్ లేదా టర్నింగ్ చేస్తారు అన్నమాట, కాబట్టి ఇది కూడా రైటే. సో రిమైనింగ్ వన్, ఇట్ ఈస్ ఫిక్స్డ్ టు ద క్యారేజ్ ఆఫ్ ది లేత్ అన్నాడు. సో ఇది లేత్ యొక్క క్యారేజ్కి అమర్చబడి ఉంటుందంట. సో ఇది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే ఫిక్స్డ్ స్టడీ రెస్ట్ అనేది లేత్ యొక్క బెడ్ పైన స్థిరంగా బిగించబడుతుంది, కానీ క్యారేజ్ పై కాదు కదా. సో క్యారేజ్ పై అమర్చి దాన్ని ఫాలోవర్ స్టడీ లేదా ట్రావెలింగ్ స్టడీ అంటారు అన్నమాట. ఓకే, సో ఆప్షన్ డి ఈజ్ నాట్ కరెక్ట్. ఓకే, ద స్లాట్స్ ప్రొవైడెడ్ ఆన్ ద యాంగిల్ ప్లేట్ ఆర్ సో ఇట్ అకామిడేట్స్ ద బోల్ట్. ఓకే, సో ఆప్షన్ డి అనమాట. ఓకే, సో రెడ్యూసెస్ వెయిట్ అండ్ యాంగిల్ ప్లేట్లో ఉండే హోల్స్ లేదా కట్అవుట్లు కొన్నిసార్లు బరువును తగ్గించడానికి సహాయపడినప్పటికీ ప్రత్యేకంగా ఈ స్లాట్స్ అనేవి బోల్ట్లు బిగించడానికి ఉద్దేశించబడినాయి. బరువు తగ్గించడం అనేది దీని మేజర్ లక్ష్యం కాదు. ఓకే, నెక్స్ట్ హ్యాంగింగ్ విత్ హుక్స్ అన్నాడు. సో యాంగిల్ ప్లేట్ను హుక్కులు తగిలించడానికి ఈ స్లాట్లు ఎప్పుడు ఉపయోగించడం అనమాట. ఓకే, అలైన్ ద వర్క్ అన్నాడు. జాబ్ను సరైన కోణంలో అమర్చడానికి స్లాట్లు పరోక్షంగా సహాయపడవచ్చు, కానీ అది నేరుగా అలైన్మెంట్ కోసం ఇచ్చేవి కాదు. ఓకే, సో అకామిడేట్స్ ద బోల్ట్. ఓకే, సో యాంగిల్ ప్లేట్పై జాబ్ అంటే వర్క్ పీస్ను సురక్షితంగా మరియు గట్టిగా బిగించడానికి క్లాంపింగ్ చేయడానికి ఈ బోల్ట్లు, నట్లు మరియు క్లాంప్ను సౌకర్యవంతంగా అమర్చడానికి స్లాట్లు అనేవి ప్రత్యేకంగా రూపొందించబడతాయి అన్నమాట. సో ఆప్షన్ డి. Hardenability of steel specimen. So it determines the amount of cementite come within steel. స్టీల్లో ఉండే సిమెంటెడ్ పరిమాణాన్ని నిర్ణయిస్తుంది అంటున్నాడు. సో ఐరన్ కార్బైడ్ అనేది స్టీల్లో ఉండే, అంటే సిమెంటైట్ అంటే ఐరన్ కార్బైడ్ కదా, సో స్టీల్లో ఉండే ఒక రకమైన మైక్రోస్ట్రక్చర్ దశ అనమాట. సో హార్డనబిలిటీ అనేది కేవలం సిమెంటైట్ పరిమాణాన్ని కొలదు. సో ఇది ఉక్కు యొక్క లోపల పొరల వరకు గట్టిపడే సామర్థ్యాన్ని సూచిస్తుంది అనమాట.
ఓకే, సో నెక్స్ట్ ఏంటి, డిటర్మైన్స్ ద డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ హార్డ్నెస్ అండ్ డెప్త్ అబ్టైన్డ్ బై క్వించింగ్ అన్నాడు. సో క్వించింగ్ ద్వారా పొందిన గట్టితనం మరియు విస్తరణ మరియు లోతును నిర్ణయిస్తుంది అంట. సో మెటీరియల్ సైన్స్ రిలేటెడ్గా మనకి హార్డనబిలిటీ అనేది స్టీల్ యొక్క ముఖ్యమైన గుణం అనమాట. సో ఇది ఒక లోహాన్ని వేడి చేసి వేగంగా చల్లబరిచేటప్పుడు అంటే క్వించింగ్ చేసేటప్పుడు దాని ఉపరితలం నుండి లోపల వరకు హార్డ్నెస్ ఎంత లోతు వరకు మరియు ఎలా వ్యాపిస్తుందో ఖచ్చితంగా నిర్ణయిస్తుంది అనమాట. ఓకే, సో ఆప్షన్ బి ఈజ్ రైట్ వన్. నెక్స్ట్ ఆప్షన్ ఇచ్చాడు, ఇట్ ఈస్ ఎ మెజర్మెంట్ ఆఫ్ రెసిస్టెన్స్ ఆఫ్ ప్లాస్టిక్ డిఫార్మేషన్ అన్నాడు. సో ప్లాస్టిక్ డిఫార్మేషన్కు వ్యతిరేకంగా నిరోధకను కొలవడం అన్నాడు. ఓకే, సో ఇది సాధారణంగా మెటీరియల్ యొక్క స్ట్రెంగ్త్ లేదా హార్డ్నెస్ యొక్క సాధారణ నిర్వచనాన్ని తెలియజేస్తుంది కానీ హార్డనబిలిటీ యొక్క ఖచ్చితమైన డెఫినేషన్ కాదు ఇది, రైట్. సో అండ్ ఫోర్త్ ఆప్షన్ ఈజ్ రిప్రజెంటెడ్ బై హుక్స్ లా అన్నాడు. ఓకే, సో హుక్స్ లా అనేది ఎలక్ట్రిసిటీ స్ట్రెస్ ప్రపోర్షనల్ టు స్ట్రెంగ్త్ సంబంధించింది. సో ఇది హీట్ ట్రీట్మెంట్కి రిలేటెడ్ కాదు కదా. ఓకే, సో ఆప్షన్ బి. The process of heating the high carbon steel above upper-critical temperature followed by slow cooling is termed as. So slow cooling అన్నప్పుడు ఏం గుర్తు రావాలి, అనీలింగ్. ఓకే, ఆప్షన్ బి. ఓకే, సో నార్మలైజింగ్ ప్రక్రియలో మనం ఉక్కును అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ కంటే పైన వేడి చేసి గాలిలో చల్లబరుస్తామంట, అంటే ఎయిర్ కూల్డ్. సో ఇది లోపల ఇంటర్నల్ స్ట్రెసెస్ని తొలగించడానికి మరియు గ్రెయిన్ స్ట్రక్చర్ని మెరుగుపరచడానికి వాడతాం. అనీలింగ్ ఏంటంటే ఇది హై కార్బన్ స్టీల్ ఉక్కుని అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ కంటే కొద్దిగా పైన లేదా పైన వెయిట్ చేసి ఆ తర్వాత ఫర్నేస్లోనే అత్యంత నెమ్మదిగా చల్లబరుస్తాం అనమాట. ఓకే, స్లోలీ కూల్ ఇన్ ద ఫర్నేస్. ఓకే, సో దాన్ని అనీలింగ్ అంటారు అనమాట. సో దీని ఉద్దేశం ఏంటి అంటే లోహాన్ని సాఫ్ట్ చేయడం. ఓకే, సో యంత్రంపై పనిచేసే ఇలాగ అంటే మెషినబిలిటీ పెంచడం మరియు ఇంటర్నల్ స్ట్రెసెస్ని తొలగించడం కోసం యూజ్ చేస్తాం అనమాట. హార్డనింగ్ అన్నాడు. హార్డనింగ్ ప్రక్రియలో ఉక్కును క్రిటికల్ టెంపరేచర్ దాటి వేడి చేశాక వాటర్ లేదా ఆయిల్లో వేగంగా చల్లబరుస్తారు అన్నమాట, అంటే క్వించింగ్ చేస్తారు. దీన్ని నెమ్మదిగా చల్లబరుస్తుందో సంబంధం లేదు, సో నెగ్లెక్టెడ్. టెంపరింగ్ అనేది హార్డన్ చేసిన స్టీల్ క్రిటికల్ టెంపరేచర్ కంటే తక్కువ ఉష్ణోగ్రత వద్ద మళ్ళీ వేడి చేసి చల్లబరచడానికి టెంపరింగ్ అంటారు అనమాట. సో ఇది బ్రిటిల్నెస్ని తగ్గించడానికి యూజ్ చేస్తాం. సో ఆప్షన్ బి. For annealing hypoelectroid steel, according to the carbon content, it should be heated to. So it should be heated to 30 to 50 degrees above the critical point. Option B. Okay. So ఫస్ట్ ఆప్షన్ ఏమి ఇచ్చాడు, 30 to 50 degrees above the lower critical point అన్నాడు. అంటే లోవర్ క్రిటికల్ పాయింట్ A1 కంటే పైన వేడి చేసే విధానాన్ని హైపర్ యుటెక్టాయిడ్ స్టీల్ అనీలింగ్కు ఉపయోగిస్తారు, హైపో యుటెక్టాయిడ్ కాదు. ఓకే, సో ఇది హైపర్. ఓకే, యుటెక్టాయిడ్ స్టీల్కి. ఓకే, నెక్స్ట్ ఇక్కడంటే హైపో యుటెక్టాయిడ్ స్టీల్ను పూర్తిగా అంటే ఫుల్ అనీలింగ్ చేయడానికి దాని అప్పర్ క్రిటికల్ టెంపరేచర్ A3 అప్పర్ లైన్ కంటే 30 to 50 degrees పైన చేయాలి ఉంటుంది. దీనివల్ల మైక్రోస్ట్రక్చర్ పూర్తిగా ఆస్టనైట్ రూపంలోకి మారి నెమ్మదిగా చల్లబరిచినప్పుడు దాన్ని ఫైన్ గ్రెయిన్ స్ట్రక్చర్ అనేది ఆప్టైన్ చేస్తాం అనమాట. సో ఆప్షన్ బి. ఓకే, at what temperature carbonizing is carried out? So it carried out at 1000 degrees centigrade to 1200 degrees centigrade వద్ద. ఓకే, సో ఈ ఉష్ణోగ్రత అనేది చాలా ఎక్కువ అనమాట. సో దీనివల్ల ఏంటి, ఆ మెటల్ యొక్క గ్రెయిన్ అనేది కోర్సింగ్ అవుతుంది అనమాట, అంటే ఈ గ్రెయిన్ అనేది పెద్దగా జరుగుతాయి. ఓకే, వాట్ ఈస్ ద ప్రాపర్టీ ఆఫ్ ఏ మ్యాటర్ కాల్డ్ డ్యూ టు విచ్ ఇట్ కెన్ బి మేడ్ ఇన్ టు థిన్ షీట్స్ బై బీయింగ్ మోల్డెడ్ ఆర్ బీటెన్? సో ఇది డెఫినేషన్. సో దేనికి డెఫినేషన్, మ్యాలబిలిటీ కదా. సో డక్టిలిటీ అంటే డ్రాయింగ్, సో డ్రాయింగ్ అని రాగానే డక్టిలిటీ పెట్టేయచ్చు. సో బీటనింగ్, రోలింగ్ అలా వచ్చినప్పుడు మ్యాలబిలిటీ అనమాట. సో మ్యాలబిలిటీ డెఫినేషన్ అనమాట అది. ఓకే, ద మోస్ట్ ఇంపార్టెంట్ బేసిక్ క్వాలిటీ ఆఫ్ కటింగ్ టూల్ మెటీరియల్ ఈజ్. సో కటింగ్ టూల్కి ఏ మెటీరియల్ ప్రాపర్టీ ఎక్కువ ఇంపార్టెంట్ అంటే అది టఫ్నెస్ కదా. సో ఆప్షన్ టీ. ఓకే, సో టఫ్నెస్ అంటే ఏంటి మనకి, సో షాక్ అంటే ఇంపాక్ట్ లోడ్స్కి గురైనప్పుడు అది టూల్ విరిగిపోకుండా లేదా పగిలిపోకుండా షాక్ను తట్టుకోవడానికి టఫ్నెస్ అనేది మనకు చాలా ఇంపార్టెంట్ కదా. సో టఫ్నెస్ ఇస్ ద రైట్ ఆన్సర్. galvanized metal have been covered with a thin sheet. సో ఈజీ జింక్ కదా. నెక్స్ట్
విచ్ ఈస్ ద మెటీరియల్ యూస్డ్ ఫర్ ఫ్లాట్ షేప్ బేరింగ్స్ అన్నాడు. సో అమాంగ్ ద ఆప్షన్స్ గన్ మెటల్. ఓకే, సో ఆప్షన్ ఏ. సో గన్ మెటల్ అనేది రాగి, అలాగే జింక్, తగరం ఇలాంటి వాటి మిశ్రమం అన్నారు, కాపర్ ఎలై అనుకోవచ్చు. అలాగే సో ఇది మనకి యాంటీ ఫ్రిక్షన్ గుణాలు కలిగి మంచి బలాన్ని మరియు తక్కువ ఫ్రిక్షన్ కలిగి ఉంటుందన్నమాట. సో అందువల్ల యంత్రాల బేరింగ్లు మరియు బుషింగ్లను తయారు చేయడానికి గన్ మెటల్ని యూజ్ చేస్తాం. సో మైల్డ్ స్టీల్ కొంచెం బలమైనది అయినప్పటికీ అది కోఎఫిషియంట్ ఆఫ్ ఫ్రిక్షన్ ఎక్కువ ఉండడం వల్ల వాటి బేరింగ్ మెటీరియల్కి తగింది కాదు. సో షాఫ్ట్ అనేది త్వరగా అరిగిపోతుంది అనమాట. నెక్స్ట్ క్యాస్ట్ ఐరన్. ఇది కూడా లైట్ డ్యూటీ లేదా సెల్ఫ్ లూబ్రికేటింగ్ బేరింగ్లో వాడినప్పటికీ మనకి స్టాండర్డ్గా ఎక్కువ లోడ్స్ మోసే ప్లెయిన్ బేరింగ్స్ గన్ మెటల్ లేదా బ్రాంజ్ ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాం అనమాట. కాపర్ అంటే కొంచెం సాఫ్ట్ మెటల్ కదా, సో ఒత్తిడిని తట్టుకోలేం. ఓకే, సో ఆప్షన్ ఏ. A little convex T is made on the cutting edge of flat chisel fork. సో ఆప్షన్ ఏంటి, కటింగ్ షార్ప్ కార్నర్స్ అన్నాడు. చిజిల్ అంచున కొద్దిగా వంపుగా ఉంటే అంటే కాన్వెక్స్ టీ ఉంటే ఆ కార్నర్ సరిగ్గా కట్ అవ్వవు అనమాట. సో దీనికి విరుద్ధంగా షార్ప్ కార్నర్స్ని కట్ చేయడానికి స్ట్రైట్ కటింగ్ ఎడ్జ్ లేదా స్పెషల్ చిజిల్స్ వాడతారు. ఓకే, సో నెక్స్ట్ ఆప్షన్ అలౌయింగ్ ద లూబ్రికెంట్ టు రీచ్ ద కటింగ్ ఎడ్జ్ అన్నాడు. సో చిజిల్ ఉపయోగించి చేసే చిప్పింగ్ ఆపరేషన్లో సాధారణంగా లూబ్రికెంట్ వాడరు. ఓకే, నెక్స్ట్ ఆప్షన్ సి అంటే కటింగ్ రౌండ్ సర్ఫేస్ అన్నాడు. గుండ్రని ఉపరితలాల కోసం హాఫ్ రౌండ్ చిజిల్స్ యూజ్ చేస్తారు కానీ ఫ్లాట్ చిజిల్స్ కాదు. నెక్స్ట్ స్టాపింగ్ ద ఎండ్స్ ఆఫ్ ది కటింగ్ ఎడ్జ్ ఫ్రమ్ ఎంటరింగ్ ద మెటల్ అన్నాడు. ఓకే, అంటే కటింగ్ అంచుల యొక్క మూలలు లోహంలోకి చొచ్చుకుపోకుండా ఆపడానికి. సో మనకి ఫ్లాట్ చిజిల్ యొక్క కటింగ్ ఎడ్జ్ పూర్తిగా స్ట్రైట్ ఉంటే సుత్తితో కొట్టినప్పుడు టూల్ యొక్క కార్నర్స్ అనేవి లోహంలోకి లోతుగా దిగిపోయి గీతలు పడడం లేదా జాబ్ పాడవడం జరుగుతుంది అనమాట. దాన్ని నివారించడానికి కటింగ్ అంచు మధ్యలో కొద్దిగా కాన్వెక్స్ టీ ఇస్తారు అనమాట, అంటే కుంభాకార ఆకారంలో షేప్ అనేది చేస్తారు అనమాట. దీనివల్ల చిజిల్ మూలలు అనేవి లోహంలోకి చొచ్చుకుపోకుండా సులువుగా కట్ చేయొచ్చు అనమాట. సో ఆప్షన్ డి. ఓకే, ఆప్షన్ డి ఈస్ ద రైట్ వన్. హార్డ్ డై ఈజ్ యూజ్డ్ టు కట్ హాట్ మెటల్ అండ్ it loses its hardness with repeated use. What should be done for this? It should be done for its cutting. It should be cooled frequently. Option C అనమాట. ఓకే, సో ఫోర్జింగ్ మరియు మెషినింగ్ వర్క్షాప్లో వేడి లోహాలతో పనిచేసేటప్పుడు డైస్ లేదా కటింగ్ టూల్స్ అనేవి ఓవర్ హీట్ అవుతాయి. సో వాటి ఉష్ణోగ్రత పెరిగి తమ గట్టిదనాన్ని కోల్పోతాయి అనమాట, అంటే టెంపర్ సాఫ్ట్నింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో దీన్ని నివారించడానికి మరియు టూల్ యొక్క గట్టితనాన్ని కాపాడుకోవడానికి పనిచేసేటప్పుడు దాన్ని కటింగ్ అంచుల దగ్గర కూలింగ్ అనేది మనం అప్లై చేస్తాం అనమాట. కూలెంట్స్ అనేవి ఫ్రీక్వెంట్గా యూజ్ చేయాలి. ఓకే, సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ వన్. ఓకే, which among the following is forging defect which occurs during the upset process when faces of the stock becomes square అన్నాడు. సో ఫస్ట్ ఆప్షన్ అంటే బక్లింగ్ ఆఫ్ స్టాక్స్ అన్నాడు. అంటే మ్యానుఫ్యాక్చరింగ్లో మనం ఆపరేషన్ చేసేటప్పుడు అప్సెట్టింగ్ ఆపరేషన్ చేసేటప్పుడు మెటల్ బార్ లేదా స్టాక్ యొక్క పొడవు దాని డయామీటర్ కంటే చాలా ఎక్కువగా ఉంటాయి. అంటే L/D రేషియో అనేది 3 కంటే ఎక్కువ ఉన్నప్పుడు కంప్రెసివ్ స్ట్రెంత్ అనేది ప్రయోగించేటప్పుడు మెటల్ నిలువుగా కుంచుకుపోకుండా మధ్యలో వంగుతుంది అనమాట, అంటే బక్లింగ్ అనేది జరుగుతుంది. సో ముఖ్యంగా జాబ్ యొక్క చివర్లు లేదా స్క్వేర్డ్ ఫేసెస్ ఉంటాయి కదా, అవి ఉన్నప్పుడు ఈ బక్లింగ్ లోపం అనేది సర్వసాధారణంగా సంభవిస్తుంది అనమాట. సో ఆప్షన్ ఏ. ఓకే, సో ఫోల్డ్స్ అన్నాడు. సో మెటల్ సరిగ్గా ప్రవహించుకు ఒకదానిపై ఒకటి మడతలు పడడం వల్ల ఫోల్డ్స్ అనేవి ఏర్పడతాయి అనమాట. ఇది అప్సెట్టింగ్లో బక్లింగ్ తర్వాత జరిగే సెకండ్ స్టేజ్ అవ్వచ్చు, కానీ ఇది నేరుగా జాబ్ ఫేస్లో స్క్వేర్ అయినప్పుడు వచ్చే ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ కాదు. ఓకే, స్టేజ్ ఆఫ్ ఫెయిల్యూర్ కాదనమాట. ఓకే, నెక్స్ట్ సర్ఫేస్ అండ్ ఇంటర్నల్ క్రాక్స్ అన్నాడు. ఇవి అధిక ఉష్ణోగ్రత వ్యత్యాసాల వల్ల లేదా లోపంలో ఉండే ఇంప్యూరిటీస్ వల్ల ఏర్పడే పోగుళ్ళు అనమాట. ఓకే, సో ఆప్షన్ ఏ ఇస్ ద రైట్ వన్. ఓకే, సో దట్స్ ఆల్ ఫర్ దిస్ ప్రాక్టీస్ సెట్. ఓకే, సో ప్రిపేర్ వెల్. థ్యాంక్ యూ.